ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి పదాంతికం వందేహం శ్రీ గురు శ్రీయుతం కమలం శ్రీ గురు వైష్ణవాన్ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ కాంత తప్త కాంచన రాధే వృందావనేశ్వరి ప్రణమామి హరిప్రియ పంచకరుభ్యశ్చ సింధుభ్యైవ చ పతితానాం వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సాది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం భగవతి వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధూన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే హయ కృష్ణ చైతన్య గౌరతిషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజాయ నమస్తే పంకజాయ. నమో బ్రహ్మణ్యాయ దేవాయ బ్రహ్మణ్యహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ గురు దీనతాహీనం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం పవిత్ర పవిత్ర సర్వాస్తగతో
యస్మరేతి పుండరీకాక్షం సభాభ్యాభ్యంతరస్సుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభాకర్ ప్రభు. ఎయిత్ చాప్టర్ లో ఉన్నాం కదా. చాప్టర్ ఎక్కడ ఉన్నామమ్మా? 12వ శ్లోకం. 12వ శ్లోకం. హరే కృష్ణ. లలిత మాతాజీ స్టార్ట్ చేద్దామమ్మా. హరే కృష్ణ ప్రభు. 12వ శ్లోకం. తృతీయ స్కందము అధ్యాయం 8 12వ శ్లోకం. చతుర్యుగానాం చ సహస్రమప్సు స్వపన్ స్వయోదీరితయా స్వశక్త్యా కాలాఖ్యయా సాధిత కర్మతంత్రో లోకానపీతాన్ దృశే స్వదేహే. భగవానుడు 1000 చతుర్యుగ చక్రముల కాలమును తన అంతరంగిక శక్తి యందు శయనించెను. అతడు జలమునందు శయనించి ఉన్నట్లుగా అతని బాహ్యశక్తిచే గోచరించెను. కాలశక్తిచే చోదితమై జీవులు కర్మతంత్రార్థమై బయటకు వచ్చినప్పుడు తన దివ్య దేహము నీలవర్ణముగా నున్నట్లు అతడు గాంచెను. భాష్యము. విష్ణు పురాణమునందు కాలశక్తి అవిద్య అని పేర్కొనబడినది. కాలశక్తి ప్రభావం యొక్క లక్షణం ఏమనగా మనుజుడు భౌతిక జగమున కామ్యఫలముల కొరకై కర్మను అనుసరించవలసి వచ్చును. అట్టి కామ్యకర్మ రతులు భగవద్గీత యందు మూఢులు అని వర్ణింపబడిరి. అటువంటి మూర్ఖ జీవులు ఏదియో కొద్దిపాటి తాత్కాలిక లాభం కొరకు పనిచేయుట యందు నిరంతర బంధనమును అమితోత్సాహముతో నొందురు. ఎవరేని తన సంతానం కొరకు పెద్ద మొత్తములో సంపదలను కలిమి అర్జించి ఇవ్వగలిగినచో తనను తాను గొప్ప తెలియగలవాడుగా తలపోయిను. అట్టి తాత్కాలిక లాభమును సాధించుటకు అతడి ఎట్టి పాపకర్మలకైనను అట్టి కర్మలు తనను నిరంతరము భవబంధ గొలుసులతో బంధించునని తెలుసుకొన జాలక వెనుదీయుడు. ఈ కలుషిత స్వభావము మరియు పాపముల కారణమున జీవ సముదాయము నీలివర్ణముగా గోచరించును. కామ్య ఫలము కొరకై అట్టి కర్మ ప్రేరణము భగవానుని బాహ్యశక్తి కాలము యొక్క సర్వాధికారి చేతనే సాధ్యమగుచున్నది. హరే కృష్ణ ప్రభు. 13 చదవనా ప్రభు? 1 తస్యార్థ సూక్ష్మాభినివిష్ట దృష్టే రంతర్గతోర్ధో రజసాతనీయాన్ గుణేన కాలానుగతేన విద్ధః సూష్యంస్తదాభిద్యత నాభిదేశాత్. భగవానుని అవధానము 303వ పేజీ 13వ శ్లోకం. భగవానుని అవధానము దేనిపైనైతే నెలకొని ఉండెనో అట్టి సృష్టి విషయము సూక్ష్మ విషయం రజోగుణముచే క్షుభితమయ్యను. ఆ విధముగా సృష్టి యొక్క సూక్ష్మ రూపము అతని నాభి నుండి బయల్వెడలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రాధాలీల దేవదాస్ మాత ఉన్నారమ్మా? ఇందులో చదువుతారమ్మా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. 14వ శ్లోకం. సపద్మకోశ సహసోతిష్టత్ కాలేన కర్మ ప్రతిబోధనేన స్వరోచిషా తత్స్వలిలం విశాలం విద్యోతయునర్క ఇవాత్మయోనిః. జీవుల కామ్యకర్మము యొక్క సమగ్ర రూపము ఆ రీతి బయల్వెడలి విష్ణు భగవానుని నుండి ఉత్పన్నమైన కమలపు మొగ్గ రూపమును దాల్చెను. అతని దివ్య సంకల్పముచే అది సూర్యుని చందమున సమస్తము ప్రకాశింపచేసి విశాలముగు ప్రళయ జలమును ఎండింపచేసెను. 15వ శ్లోకం. తల్లోక పద్మం సభుయేవ విష్ణు ప్రావీ విసత్సర్వగుణావభాసం తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయం భువం యస్మ వదంతి శోభుత్. ఆ విశ్వకమలమునందు విష్ణు భగవానుడు స్వయముగా పరమాత్ముని రూపమున ప్రవేశించెను. ఆ విధముగా అది ప్రకృతి గుణములతో ఫలవంతము చేయబడినప్పుడు వేదమయుడు ఎవ్వానిని మనము స్వయంభువు అని పిలుతుమో అతడు ఆవిర్భవించెను.
భాష్యము: ఈ కమలము విరాట్ రూపమై భౌతిక జగమునందు భగవానుని విశ్వరూపము ఉన్నది. ప్రళయ సమయమున అది విష్ణు భగవానుని యందు విలీనమై సృష్టి సమయమున తిరిగి ప్రకటమగును. ప్రతి విశ్వమునందును ప్రవేశించు గర్భోదక సాయి విష్ణువు కారణమునే అది జరుగును. భౌతిక ప్రకృతిచే బద్ధులైనట్టి జీవుల యొక్క కామ్యకర్మల సమాహారమంతయు ఆ రూపమునందే ఉన్నది. ఆ కమలము నుండియే విశ్వ నియామకుడగు బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. తొలిగా జన్మించినట్టి ఆ జీవుడు భౌతికమగు జనకుని కలిగియుండునందున స్వయంభువు అని పిలువబడినాడు. ప్రళయ సమయమున అతడు నారాయణునితో పాటు నిద్రలోకి కేగను. మరి యొక్క సృష్టి సంభవించినప్పుడు అతడు ఆ రీతిగా జన్మించెను. ఈ రీతిగా ఈ వర్ణన నుండి మనము స్థూలమగు విరాట్ రూపము, సూక్ష్మమగు హిరణ్య గర్భుడు, భౌతిక సృజన శక్తియగు బ్రహ్మదేవుడు అనేది 3 భావంలో తెలుసుకుంటుంది. హరే కృష్ణ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? నన్ను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 16వ శ్లోకం. తస్యాం స సాంభోరుహ కర్ణికాయ మవస్థితో లోకమపశ్యమానః పరిక్రమను వ్యోమ్ని వివృత్త నేత్ర చత్వారి లేభేను దిసమ్ముఖాని. కమలమునందు జన్మించిన బ్రహ్మదేవుడు ఆ పుష్పకర్ణిక యందే స్థితుడై ఉన్నప్పటికీ ఏ లోకమును గాంచలేకపోయాను. అందుచే అతడు అంతరిక్షమంతయు చరించెను. ఆ రీతిగా అతడు తన దృష్టిని అన్ని వైపులా సారించినప్పుడు 4 దిక్కుల రూపమున 4 ముఖములను పొందాను. 17వ శ్లోకం. తస్మాజ్జుగానస్వ సనాభఘూర్ణ జలోర్విచక్రాస్య నిలాద్విరూఢం ఉపాశ్రిత కంజన లోకతత్వం నాత్మానమద్దా విదదాది దేవః. ఆ కమలమునందు ఆసీనుడైన బ్రహ్మదేవుడు సృష్టిని గాని కమలమును గాని తనను తాను పూర్ణముగా అవగతం చేసుకోలేకపోయాడు. ఇక కల్పాంతమున ప్రళయవాయువు జలమును మరియు కమలమును గొప్ప ప్రళయాకృతి యందు చేయుట ఆరంభించును. భాష్యము. బ్రహ్మదేవుడు తన సృష్టి కమలము జగమును గూర్చి అవగతము చేసుకున్నటకు ఒక యుగమును ఎత్తించినప్పటికీ వాని విషయమున భ్రాంతికి లోనయ్యను. అట్టి యుగము యొక్క కాల పరిమితి మానవుడు సూర్యమాన సంవత్సరమున అందరి గణనకు సైతము పరమైనది. అనగా కేవలము మానసిక కల్పన చే ఎవరును సృష్టి మరియు జగద్వ్యక్తీకరణముల మర్మమును ఎరుగజాలరు. మానవుని సామర్థ్యము ఎంతటి పరిమితమైనదనగా భగవత్ సహాయము లేనిది అతడు సృష్టి పోషణము వినాశనము అనువాని విషయమున ఆ దేవదేవుని సంకల్ప మర్మమును ఏమాత్రమో అవగతం చేసుకున్న జాలడు. 18వ శ్లోకము. కయేవ యో సావ హమజ్జ పృష్ఠ ఏతత్కృతో వాంఝ మనన్యదప్సు అస్థిర్హదస్తాదిహం కించనైత దధిష్ఠితం యత్ర సదానుభావ్యం. బ్రహ్మదేవుడు అజ్ఞానవశమును ఇట్లు తలపోసెను. ఈ కమలముపై ఆసీనుడైన నేనెవడను? ఎచ్చటి నుండి ఇది ఉత్పన్నమైనది? దీని దిగు భాగమున ఏదియో ఒకటి ఉండియో తీరవలెను. దేని నుండి కమలము ఉద్భవించును? అయ్యది జలమునందే ఉండి తీరవలెను. భాష్యము. అది ఆది యందు జగత్సృష్టి విషయమున బ్రహ్మదేవుడు కావించిన కల్పములను మానసిక కల్పన పరులకు ఇతరులు ఇప్పటికీ ఆలోచన విషయమై ఉన్నది. తన అస్తిత్వమునకు మరియు సమస్త విశ్వము అస్తిత్వమునకు కారణము కనుగొని యత్నించి ఆ విధముగా పరమ కారణమును కనుగొని యత్నించేవాడే విజయమునకు బుద్ధిమంతుడు మనుషుడు. అతని యత్నము తపస్సు మరియు ఓర్పుతో చక్కగా నిర్వహింపబడినచో నిక్కమగా సఫలము ప్రాప్తించగలదు. 19వ శ్లోకము. హరే కృష్ణ. ముందుకెళ్దామమ్మా. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా అనితా మాతాజీ ఉన్నారమ్మా? కుమారి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. 19వ శ్లోకము. సయిత్తముద్వీక్ష తదబ్జ నాళా నాడీభిరంతర్జల మావివేశ నార్వాగతస్తక్
నార్వాగతస్థ కరణాల నాల నాభిం విచన్వంస్త దవింద తాజః. బ్రహ్మదేవుడు ఆ విధంగా తలపోయిచు కమల నాలిక గుండా జలమునందు ప్రవేశించను. నాలుగునందు ప్రవేశించి విష్ణువు నాభి దగ్గరకు చేరినప్పటికీ అతడు మూలమును కనుగొనలేకపోయాను. భాష్యము: స్వీయ యత్నముచే ఎవరైనా భగవానునికి దగ్గరగా వెళ్ళవచ్చును, కానీ ఆ దేవదేవుని కృపలేనిదే చర్మ విషయమునకు మాత్రము అతడు చేరజాలడు. శ్రీకృష్ణ భగవానుని కూర్చుని అవగాహనము కేవలము భక్తియుత సేవ ద్వారానే సాధ్యమగును. ఇదే విషయం భగవద్గీత 18.55 యందు భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః అని ధృవపరచబడినది. 20వ శ్లోకం. తమస్య పారే విదురాత్మ సర్గం విచిన్వతో భూత్సు మహాంశ్రీ యో దేహ బాజాం భరమీయమాన్ యానః పరీక్షిణోత్యాయురజస్య హేతిః. ఓ విదురా, బ్రహ్మదేవుడు ఆ రీతి తన అస్తిత్వమును గుర్చి అన్వేషించుచుండగా అతని చరమ సమయము ఆసన్నమైన. అదియే విష్ణు భగవానుని హస్తమునందలి చక్రము. జీవుని మనస్సునందు అది మృత్యు భయం వంటి గొప్ప భయమును కలగజేయను. 21వ శ్లోకము. తతో నివృత్తో ప్రతిలబ్ధ కామః స్వదిష్ణ్యమాసాద్య పునః స దేవః సనైర్జిత శ్వాస నివృత్త చిత్తో న్యషీదారూఢ సమాధి యోగః. వాంఛిత లక్ష్యమును సాధింపజాలక అతడు పిమ్మట అట్టి అన్వేషణను విరమించి తిరిగి కమలపు ఊర్ధ్వ భాగమునికే మరలి వచ్చాను. ఇదప బాహ్య విషయములన్నింటినీ నిగ్రహించి అతడు తన మనస్సును దేవదేవునిపై లగ్నము చేసెను. భాష్యము: సమాధి అనున్నది సమస్త కారణములకు పరమ కారణమైన మనసును కేంద్రీకరించుటను. సారీ, 1 minute ప్రభుజీ, ఒకసారి చెప్పండి. సమాధి అనున్నది సమస్త కారణములకు పరమ కారణము పైన మనస్సును కేంద్రీకరించుటకును, అనగా అతని నిజ స్వభావం సగుణమా నిర్గుణమా లేక స్థానికమా అనే విషయమును మనజుడు ఎరుగునప్పటికీ కూడి ఉండును. భగవానునిపై మనస్సును కేంద్రీకరించుట అనున్నది నిక్కముగా ఒక భక్తియుత సేవా రూపమే. స్వీయ ఇంద్రియ యత్నముల నుండి విరమించి పరమకారణముపై ధ్యానము లగ్నము కావించుట నిక్కముగా ఆత్మ సమర్పణకు చిహ్నమై ఉన్నది. ఇక ఆత్మ సమర్పణ వనుకూడినప్పుడు అది భక్తి యోగమునందు ఖచ్చితమైన చిహ్నము కాగలదు. అనగా తన అస్తిత్వపు చర్మ కారణమును అవగతము చేసుకొన దలచినిచో ప్రతి జీవుడును శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యందు నెలకొనవలసి ఉండును. 22వ శ్లోకం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. జలజమాత ఉన్నారమ్మా? ఇరవై 22వ శ్లోకం. సప్తవత్సర కాలపు అంత్యమున తన ధ్యానము పూర్తి అయినప్పుడు బ్రహ్మదేవుడు వలసిన జ్ఞానమును పొందగలిగింది. తత్ఫలితముగా పూర్వము గొప్ప యత్నము చేతను తాను గాంచజాలనట్టి భగవానుని అతను తనయందే హృదయమున గాంచగలిగింది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీ కృష్ణ భగవానుడు భక్తియోగ విధానం ద్వారానే అనుభూతుడగును కానీ మానసిక కల్పనమునందు మనుజుని స్వీయ ప్రయత్నముచే కాదు. బ్రహ్మదేవుని ఆయువు దివ్యవత్సరములలో అనగా మానవుల సూర్యమాన సంవత్సరమునకు భిన్నమైనవని గణింపబడింది. ఆ దివ్య సంవత్సరములో భగవద్గీత 8.17 యందు సహస్ర యుగ పర్యాంతర ఆహార్య బ్రహ్మణో విధువు అని గణించబడినది. అనగా బ్రహ్మదేవుని ఒక రోజు సమయము 4 యుగముల మొత్తపు కాలము, అనగా 43 లక్షల సంవత్సరములను గణింపబడినది. 1000 రెట్ల సంఖ్యకు సమానమై ఉన్నది. ఆ పరిగణనలో 100 సంవత్సరముల కాలము ధ్యానమును కొనసాగించిన పిదపనే బ్రహ్మదేవుడు సమస్త కారణములకు పరమ కారణమును ఎరగగలిగిన. ఆ పిదపనే అతడు బ్రహ్మ సంహితను రచించాను. గోవిందమాది పురుషం తమహం భజామి అనుచు బ్రహ్మదేవుడు దాని యందు కీర్తనము కావించాను. అది శ్రీ చైతన్య మహాప్రభువుచే అంగీకరింపబడింది. అనగా శ్రీకృష్ణ భగవానునికి సేవను కూర్చుటకు లేదా అతనిని యథారూపముగా తెలుసుకున్నటకు మొదటి మనుషుడు ఆ దేవదేవుని కరుణకే వేచి ఉండవలసి వచ్చును. 23 చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 23వ శ్లోకం. మృణాల గౌరాయత శేష భోగా పర్యంక ఏకం పురుషం సయానం పణాత పత్రాయుత మూర్ధరత్న
ద్యువిర్హతద్వాంత యుగాంతతోయే. అనువాదం. జలమునందు కమలమును పోలిన బ్రహ్మాండమగు శ్వేత పర్యంకమును అనగా శేషనాగుని దేహమును మరియు దానిపై ఒంటరిగా శయనించియున్న పరమపురుషుని బ్రహ్మదేవుడు గాంచెను. శేషనాగుని పడగలపైనున్న రత్నముల కాంతిచే సర్వత్రా ప్రకాశమానముగా నుండెను. సమస్త ప్రదేశముల అంధకారమును ఆ తేజము నశింపచేసియుండెను. 24వ శ్లోకం. ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రేః సంధ్యాభ్రనీవేరురుక్మమూర్ధః రత్నౌదధారౌషధిసాం సౌమనస్య మనస్రజో వేణుభుజాగ్రి పాజ్రేః. అనువాదము. భగవానుని దివ్య శరీర కాంతి పగడ పర్వత శోభను పరిహసించుచుండెను. పగడ పర్వతము సంధ్యా సమయమునందలి ఆకాశముచే అతి సుందరముగా అలంకృతమైనను ఆ పరమపురుషుని పీతవసనము దాని శోభను వెక్కిరించెను. ఆ పర్వత శిఖరాగ్రము బంగారుమయమై ఉన్నను దేవదేవుని రత్న ఖచ్చితమగు కిరీటము దానిని ఎగతాళి చేసెను. పర్వతపు పుష్ప భరితమగు జలపాతములు ఓషధాదులు పూమాలల వలె కనపట్టినను భగవానుని బ్రహ్మాండమగు దేహము మరియు రత్నములు ముత్యములు తులసీ దళములు పూమాలలతో అలంకృతమైన అతని బాహువులు ఆ పర్వత దృశ్యమును పరిహసించెను. భాష్యము. మనుజుని ఆశ్చర్యచకితుని కావించినట్టి ప్రకృతి సౌందర్యమును భగవానుని దివ్య దేహపు వికృత ప్రతిబింబముగా భావించవచ్చును. కనుకనే శ్రీకృష్ణ భగవానుని సౌందర్యముచే ఆకర్షితుడైన వాడు భౌతిక ప్రకృతి సౌందర్యముచే ఇక ఏమాత్రము ఆకర్షితుడు కాబోడు. అలాగని దాని సౌందర్యమును అతడు కించపరచను బోడు. పరమైన దానిచే ఆకర్షితుడైన వాడు ఎటువంటి న్యూనమైన దాని చేతను ఇక ఆకర్షితుడు కాబోడని భగవద్గీత 2వ అధ్యాయము 59వ శ్లోకము యందు వర్ణింపబడినది. 25 చదవనా అమ్మా? సరే చదువు. 25వ శ్లోకం. ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ విచిత్ర దివ్యాభరణాం సుఖానాం కృతశ్రియాపాశ్రిత వేషదేహం. అనువాదం. పొడవు వెడల్పునందు అపరిమితమగు అతని దివ్య దేహము ముల్లోకములను అనగా ఊర్ధ్వ మధ్య అధోలోకములను ఆక్రమించెను. అది అసమానమగు వస్త్రముతోను వైవిధ్యముతోను స్వయం ప్రకాశమానమై యుక్తముగా ఆభూషితమై ఉండెను. భాష్యము. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని దివ్య దేహము యొక్క పొడవు వెడల్పులు కేవలము అతని స్వపరిమాణము అనగా కొలత ద్వారానే కొలువబడును. సమస్త విశ్వమునందు అతడు వ్యాపించి యుండుటే అందుకు కారణము. భౌతిక ప్రకృతి యొక్క సౌందర్యము అతని సౌందర్య కారణముననే కలుగుచున్నది. అయినప్పటికీ తన దివ్యమగు వైవిధ్యమును నిరూపించుటకు అతడు సర్వదా దేదీప్యమానముగా వస్త్రాలంకృతుడును ఆభరణ భూషితుడును అయి ఉండును. ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి యందు ఆ వైవిధ్యము అమిత ప్రధానమైనది. హరే కృష్ణ. భారతిమాత ఉన్నారమ్మా? సుధామాత చదువుతారమ్మా? హరే కృష్ణ. సుధామాతాజీ చూశాను. శారదా స్వరూప్ నేను మాతాజీ. పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 26వ శ్లోకం. పుంసాం స్వమాయ వివిక్త మాధ్యే ప్రవ్యచ్యతాం కామధుగాంగ్రీ పద్మం ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖభిన్నాం భిన్నాంగులి చారుపత్రం. అనువాదం. భగవానుడు అంతటా తన పాత పద్మములను ఎత్తి చూపెను. భౌతిక కల్మష రహితమగు భక్తి యోగముచే సాధింపబడు సమస్త వరదానములకు అవి మూలమై ఉన్నవి. విశుద్ధ భక్తితో అతనిని అర్చించు వారి కొరకే అట్టి
వరదానములు కలవు. చంద్రబింబమును బోలెడి అతని అంగుళి అనగా బొటన వేళ్ళు, చేతి వేళ్ళు, నఖముల కాంతి పుష్పదళములను బోలినట్లు గోచరించెను. భాష్యము. భగవానుడు ఎల్లరి కోరికలను పూర్ణము కావించును. ఇక విశుద్ధ భక్తులైన వారు అతని దివ్యమగు సేవను అనగా అతని భిన్నమైనది సాధించుటయందే అనురక్తిని కలిగి ఉందురు. కనుకనే వారికి భగవానుడొక్కడే కోరిక అయి ఉన్నాడు. అతని అనుగ్రహమును సాధించుటకు భక్తి యోగం ఒక్కటే అమలమగు విధానమై ఉన్నది. విశుద్ధమగు భక్తి యుత సేవ జ్ఞాన కర్మాద్య నా వృత్తి. భక్తి యోగం అన్నది కాల్పనిక జ్ఞానము మరియు కామ్య కర్మముల మలినము లేశమైనను లేనట్టిది అని భక్తి రసామృత సింధువు అందు శ్రీల రూపగోస్వామి పలికి ఉన్నారు. అట్టి భక్తియుత సేవ విశుద్ధ భక్తునకు అత్యున్నత ఫలమును అనగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుతో ప్రత్యక్ష సాంగత్యము కలుగజేయు కలదు. గోపాల తాపన్యుషత్తు అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు తన చరణ కమలము వేలాది దళములలో ఒకదానిని దర్శింపజేసెను. దాని యందు బ్రాహ్మణో పావనావరతం మే ధ్యాసః సుతః పరాంతంతే సో భుజ్యతః గోపవేషో మే పురస్తాత్ ఆవిర్భూవ అని తెలుపబడింది. కోట్లాది సంవత్సరములు తపము నాశరించిన పిమ్మటయే బ్రహ్మదేవుడు భగవానుని దివ్య దేహము గోపవేషధారియగు శ్రీకృష్ణ భగవానునిగా అవగతము చేసుకొనగలిగాను. ఆ విధముగా అతడు తన అనుభవమును బ్రహ్మ సంహితయందు గోవిందమాది పురుషం తమహం భజామి అనేది సుప్రసిద్ధ ప్రార్థన పొందుపరచను. చదవన ప్రభుజీ 27. ఇంకెళ్దాం లేండమ్మా. హరే కృష్ణ. అనుపమామాతాజీ ఉన్నారా? హరే కృష్ణ అండి. హరే కృష్ణ. అనుపమామాతాజీ ధన్యవాదాలు. చాలా రోజులు అయిపోయింది వచ్చి. ముఖేన లోకార్తిహర స్మితేన పరిస్ఫురత్ కుండలమండితేన శోణాయతేనాధర బింబభాస తెచ్చర్హయస్తం సునసేన శుభ్రవ. భక్తుల నచ్చడి సేవను సమ్మతించుచు అతడు తన సుందర దరహాసము చేవారి ఆర్తిని హరింపచేయనట్టివాడు. అధనకాంతి చేతను నాసిక కనుబొమ్మల సౌందర్యము చేతను ప్రకాశితమయ్యడి కారణమున కుండల మండితమగు ఆతని ముఖ బింబము మిగుల మనోహరముగా నుండెను. భాష్యము. భక్తియుత సేవ భగవానుని మిగుల దయామయునుగాను చేయును. పలు విధములైన ఆధ్యాత్మిక కర్మరంగములలో పలువురు ఆధ్యాత్మిక వాదులు కలరు. కానీ శ్రీకృష్ణ భగవానుడి భక్తి యోగము మాత్రము అద్వితీయమైనది. తమ సేవకు బదులుగా భక్తులు భగవాన్ నుండి ఏదీనూ కోరరు. పరమవాంఛిత మగు ముక్తి సైతము భగవానుడు వసగనప్పటికీ భక్తులచే నిరాకరింపబడును. ఆ విధముగా భగవానుడు భక్తులకు ఒక విధముగా రుణగ్రస్తుడుగాను ఒకను. భక్తుల సేవకు అతడు తన నిత్య మనోహరముగా మోహమును కలిగించినట్టుది దరహాసముతో బదులు తీర్చుకున్నటకు యత్నించు. శ్రీకృష్ణుని దరహాస వదనముచే భక్తులు సంతుష్టులై రంజితులగుదురు. భక్తులు ఆ రీతిగా రంజిత మగుటను గాంచి శ్రీకృష్ణుడు స్వయము మరింతగా సంతుష్టము. ఆ రీతిగా సేవ మరియు దాని సమ్మతి అనుమాని పరస్పర వినయముచే భక్తులు మరియు భగవాన్ నడుమ నిరంతర ఆధ్యాత్మిక పోటీ కొనసాగుతూనే ఉండరు. 28 చదవనండి. పదం బికింజల్ కపిశంగ వాసస స్వలం కృతం మేఘలయాని తంబే హరేణ చానస్తదనేన వత్స శ్రీవత్స వక్షస్థల వల్లభేన. ఓ విదురా, భగవానుని కటి ప్రదేశము కదంబ పుష్పపు పుప్పొడిని బోరిన పీత వసనముచే ఆచ్ఛాదితమై చక్కగా అలంకరింపబడిన మేఖలముచే చుట్టబడి ఉండదు.
అతని వక్షస్థలము శ్రీవత్సముతోనూ అమిత విలువైన కంఠాభరణములతోనూ అలంకృతమై ఉండేది. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభామాత చదువుతారమ్మా. హరే కృష్ణ. ప్రభామాతాజీ లేరా? లేరనుకుంటా ప్రభుజీ. చదవండి అమ్మా. చదవమంటారు. హరే కృష్ణ. 29వ శ్లోకం. పరాధ్య కేయూర మణి ప్రవేక పర్యస్తదోర్దండ సహస్ర శాఖాం అవ్యక్త మూలం భవనాఘ్రిపేంద్ర మహేంద్ర భోగైరధివీత వల్శ్యం. అనువాదం. చందన వృక్షము సుగంధభరితమగు పుష్పములతోనూ శాఖలతోనూ అలంకృతమై ఉండినట్లుగా భగవానుని దేహము విలువైన మణులతోనూ ముత్యములతోనూ అలంకరింపబడి ఉండెను. అతడు అవ్యక్త మూలమగు వృక్షమై అనగా విశ్వమందలి ఇతరులందరకు ప్రభువు అయి ఉన్నాడు. చందన వృక్షము పలు పన్నగములతో చుట్టబడి ఉండేది రీతి అతని దేహము సైతము అనంతుని పడగలచే ఆచ్ఛాదితమై ఉండెను. భాష్యము. ఇచ్చట అవ్యక్త మూలం అనేది పదము ప్రధానమైనది. సాధారణముగా ఎవ్వరును వృక్షమూలను చూడజాలరు. కానీ భగవానుని విషయమునకు సంబంధించినంత వరకు అతడే అతనికి మూలమై ఉన్నాడు. తాను నిలిచి ఉండుటకు తాను తప్ప అన్యముగు వేరొక కారణము లేకపోవటే అందుకు కారణము. శ్రీకృష్ణ భగవానుడు సర్వాశ్రయాశ్రయుడు అని వేదములందు తెలుపబడినది. తనకు తానే అతడు ఆధారమై ఉన్నాడు. వేరొక ఆధారము అతనికి లేదు కనుక అవ్యక్తమనగా వేరెవ్వరను గాక స్వయము దేవదేవుడనియే భావము. 30వ శ్లోకం. చరాచరౌక భగవన్మహీద్ర మహీంద్రబంధుం సలిలోపగూఢం కిరీట సాహస్ర హిరణ్య శృంగ నావిర్భవత్ కౌస్తుభరత్న గర్భం. అనువాదము. మహాపర్వతము వలె భగవానుడు సమస్త చరాచర జీవులకు ఆవాసముగా నిలిచి ఉన్నాడు. అనంతదేవుడు బంధువైన కారణమున అతడు పండగములకు మిత్రుడై ఉన్నాడు. పర్వతము వేలాది బంగారపు శిఖరములను కలిగి ఉన్నట్లుగా అనంతశేషుని వేలాది కిరీట దుష్ణ పడగలను కూడి అతడు ఖండించెను. పర్వతము కొన్ని మార్లు మణిమయమై ఉన్నట్లు అతని దివ్యదేహము సైతము విలువైన మరణలతో పూర్ణముగా అలంకృతమై ఉండెను. పర్వతము కొన్ని మార్లు సముద్ర జలమున మునిగి ఉండునట్లుగా అతడు కొన్ని మార్లు ప్రళయ జలమునందు మునిగి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీమాతాజీ ఉన్నారమ్మా? బాలమణి మాతాజీ గాని ఉన్నాను ప్రభుజీ. లక్ష్మీమాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభు. 31వ శ్లోకం. బ్రహ్మదేవుడు ఆ విధముగా భగవానుని పర్వతాకారమున గాంచి అతడు దేవదేవుడగు శ్రీహరియే అని నిశ్చయించుకొనెను. ఆ దేవదేవుని వక్షస్థలము పైనున్న వనమాల వేదజ్ఞానమును గూడి మధురముగు కీర్తనలతో అతనిని కీర్తించుచు పరమ సుందరముగా కనపట్టినట్లు అతడు గాంచెను. యుద్ధమునకు ఉపయుక్తమగు. హరే కృష్ణ. నాకు కరెంట్ పోయండి ప్రభుజీ. వచ్చిందండి. అవ్యక్తమగు సుదర్శన చక్రంచే అతడు రక్షింపబడుచుండెను. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని మొదలగునవి ఏవియునూ కూడా అతని దరిచేరజాలకుండెను. 32. జగద్విధతయగు బ్రహ్మదేవుడు ఆ విధముగా భగవానుని గాంచుచు ప్రకృతి పైనను అదే సమయంన దృష్టిని సారించెను. కృష్ణ భగవానుని నాభి సరోవరమును, కమలమును, ప్రళయ జలమును, శోషింపజేయు వాయువును, ఆకాశమును అతడు గాంచెను. ఇవన్నీయును అతని దృష్టికి గోచరించెను. 33. బ్రహ్మదేవుడు ఆ విధముగా రజోగుణ ప్రభావితుడై సృష్టి నొనరింపు ఉన్ముఖుడయ్యను. దేవదేవులచే సూచితమైన 5 సృష్టి కార్యములను గాంచిన పిమ్మట అతడు సృజనాత్మక మనోవృత్తి పదమున గౌరవపూర్వక వందనములను అర్పించనారంభించెను. భాష్యం. ఈ ప్రపంచమున దేనినైనను సృష్టించుటకు మనుజుడు రజోగుణ ప్రధానుడైనప్పటికీ అవసరమైన శక్తి కొరకు భగవదాశ్రయమును పొందవలసి ఉండను. ఏ యత్నమునైనను విజయవంతముగా ముగించడి పదమదియే. శ్రీమద్ భాగవతమునందలి గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మోద్భవము అను తృతీయ స్కందములోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. విజయమాతాజీ చెప్పండి. ఈ యుగాలు చాలా ఉంటాయి కదా ప్రభుజీ. అవునండి. ప్రతి యుగంలోనూ బ్రహ్మకి ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటుందా ప్రభుజీ?
అలాగే లేదు, అలాగే లేదు. ప్రతి యుగంలోని బ్రహ్మకి ఇదే ఎక్స్పీరియన్స్ కాదు. బ్రహ్మ 100 సంవత్సరాలు అప్పుడు వచ్చిన ఒకనొక బ్రహ్మకి జరిగింది అని అనుకోవచ్చు. ప్రతి బ్రహ్మకి ఇలాగే అవుతుంది అని అనడానికి వీల్లేదు. ఓకే ఎస్, ఒక్కొక్క బ్రహ్మకు ఒక్కొక్క విధంగా ఆ జ్ఞానం రావచ్చు. మనకు తెలిసిన ఒక బ్రహ్మకి ఈ విధంగా జ్ఞానం వచ్చింది. ఓకే అంతా కూడా ఒకే బ్రహ్మ తాలూకు చరిత్ర అని చెప్పుకోవడానికి వీల్లేదమ్మా. భాగవతులు మనం చదువుకునే ఇంద్రుడిలో అన్ని ఇంద్రుడి కథలు ఒకటే ఇంద్రుడు అని అనుకోవడానికి వీల్లేదు. అన్ని బ్రహ్మలు ఒకే బ్రహ్మ అనుకోవడానికి కూడా వీల్లేదు. ఓకే, ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. 9వ అధ్యాయం. బాలమణి మాతాజీ ఉన్నారమ్మా. సుమాతాజీ క్యాంపులో ఉన్నారు. కళామాతాజీ. హరే కృష్ణ. కళామాతాజీ చదువుతారమ్మా. ఇంట్లో ఉన్నారు. చంద్రమౌళి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 9th చాప్టర్ స్టార్ట్ చేసి. చదువుతారు ప్రభు. చదువుతాను ప్రభుజీ, ఒక్క నిమిషం ప్రభుజీ. పేజ్ నెంబర్ ఎంత ప్రభుజీ? 319. వింటా ఉన్నాను. హరే కృష్ణ. జీవనశక్తి కొరకు బ్రహ్మదేవుని ప్రార్థనలు. బ్రహ్మవచ. బ్రహ్మదేవుడు ఇట్లు పలికను: హే ప్రభు, అనేక సంవత్సరాల తపస్సు అనంతరము నేడు నిన్ను నేను తెలుసుకునగలిగితిని. ఆహా, నీ స్వరూపము ఎరుగజాలని దేహదారులకు జీవులు ఎంతటి దుర్భాగ్యులు కదా. భగవాన్, నీ కన్నను పరముగా శ్రేష్టమైనదేని ఏదియూ లేదు. నీ కారణంన నీ ఒక్కడవే జ్ఞేయ విషయమై ఉన్నావు. ఒకవేళ ఏదైనా నీ కన్నను శ్రేష్టమైనదిగా ఊహింపబడినను అది శుద్ధము కానేరదు. సృజన శక్తిని ప్రదర్శించుచు నీవు పరబ్రహ్మగా విలసితై ఉన్నావు. భాష్యము: భౌతిక దేహములచే బద్దులయ్యేడి జీవుల అజ్ఞానమునకు పరాకాష్ఠ ఏమనగా జగద్వక్తీకరణమునకు గల పరమకారణమును వారు ఎరిగి ఉండరు. పరమకారణమును గూర్చి వివిధ జనులు వివిధ సిద్ధాంతములను కలిగి ఉన్నప్పటికీ వానిలో ఏదీనూ యథార్థమైంది కాదు. దానికి ఏకైక పరమకారణము విష్ణు భగవానుడే. కానీ నడుమ వచ్చి చేరడి ప్రతిబంధకము అతని మాయాశక్తియే. భౌతిక జగమందు అద్భుతమగు పెక్కు విమోహకర విషయములను వ్యక్తీకరించుట యందు తన అద్భుతమగు భౌతిక శక్తిని భగవానుడు నియోగించను. ఆ శక్తితే విమోహితులైన బద్ధజీవులు ఆ విధంగా పరమ కారణము నెరుగజాలకున్నారు. కనుక సుప్రసిద్ధ శాస్త్రజ్ఞులను తత్వవేత్తలను అద్భుతమైన వారిగా అంగీకరింపజాలము. భగవాన్ని విమోహక శక్తి చేతి యందు పనిముట్లైన కారణమున మాత్రమే వారు అద్భుతమైన వారినట్టుగా గోచరించరు. భ్రాంతి కారణముననే జనసామాన్యము దేవదేవుని అస్తిత్వం నిరాకరించి మాయాశక్తి యొక్క మూర్ఖ ఫలములను పరమశ్రేష్టమని అంగీకరింతురు. పరమ కారణమును పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు మంజుడు దేవదేవుని నిర్హేతుక కరుణ చేతనే తెలుసుకొనగలడు. బ్రహ్మ మరియు అతని పరంపరలో ఉన్నటువంటి విశుద్ధ భక్తులపై అట్టి నిర్హేతుక కరుణ కురియుచుండును. కేవలము తపోకర్మల ద్వారానే బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణువును గాంచగలిగను. మరియు కేవలము అనుభవము ద్వారానే అతడు భగవాన్ని యథారూపమున అవగతము చేసుకోనగలిగను. భగవాను భవ్య సౌందర్యమును విభూతిని గాంచి బ్రహ్మదేవుడు పరమ సంతృష్టిని చెంది వేరేదిని అతనికి తుల్యము కాజాలని అంగీకరించను. కేవలం తపస్సు ద్వారానే ఎవరైనాను భగవాన్ని అట్టి సౌందర్యమును విభూతిని కొనియాడగలరు. అట్టి దాంతో పరిచయం ఏర్పడిన పిమ్మట మంజుడు మరియే ఇతరములతోనూ ఆకర్షితము కాబోడు. అదే విషయము భగవద్గీత 2వ అధ్యాయం 59 యందు పరం దృష్ట్యా నివర్తతే అని ధృవపరచబడినది. భగవాన్ని పరమ సౌందర్యమును విభూతిని తెలుసుకొని యత్నించని మూర్ఖమానవులు బ్రహ్మదేవుని చేర్చడ నిందింపబడుచున్నారు. ప్రతి మానవుడు అట్టి జ్ఞానము కొరకు యత్నించట తప్పనిసరి అయినది. ఎవరైనా అట్లు కాంచినచో వారి జన్మ వృధా అయినట్లే అగును. భౌతిక భావన యందు సౌందర్యతము విభూతిమయము అయినట్టి దేని అయినా కాకులను బోలిన జీవులే అనుభవించ యత్నించరు. కాకులు ఎల్లప్పుడూ చెత్తాచెదరం నుండి ఆహారం గ్రహించుటలో లగ్నమై ఉండును. తెల్లని హంసలు మాత్రము అట్టి కాకులతో కలువబోవు. పైగా అవి కలువ పూలతో నిండి ఉన్న స్వచ్ఛమగు
సరస్సుల యందు సుందరమగు ఉద్యానవనముతో చుట్టబడి ఉన్నట్టుని ఆనందమును కొనును. కాకులు హంసలు రెండును జన్మతః నిస్సందేహంగా పక్షులే, అయినప్పటికీ ఒకే కోవకు చెందినవి కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. రెండో శ్లోకం. నేను గాంచడి ఈ రూపము నిత్యముగా కల్మషరహితమై ఉంది. అంతరంగిక శక్తి యొక్క ప్రకటముగా భక్తుల ఎడ కరుణను చూపుటకే అవతరించినది. ఈ అవతారము పలు ఇతర అవతారములకు మూలమై ఉన్నది. నీ భవనము నుండి ఉత్పన్నమైన కమలము నుండియే నేను జన్మించిన భాషము. ప్రకృతి గుణావతారములకు సత్వగుణము, రజోగుణము, తమోగుణముల అధిష్టాతలు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, శివుడు గర్భోదక సాయి విష్ణువు నుండియే ఉద్భవించిరే. ఆ గర్భోదక సాయి విష్ణువే ఇచ్చట బ్రహ్మచే వర్ణింపబడుచున్నాడు. భౌతిక జగము అస్తిత్వము కలిగి ఉండడి సమయమునందు క్షీరోదక సాయి విష్ణువు నుండి పలు విష్ణు అవతారములు వివిధ యుగములలో విస్తరించును. విశుద్ధ భక్తుల దివ్యానందము కొరకే అవి విస్తరించును. వివిధ యుగములందు కాలములందు ప్రకటమయ్యడి విష్ణు అవతారములను బద్ధజీవులతో ఎన్నడూనూ పోల్చరాదు. బ్రహ్మ, శివుడు వంటి దేవతలతోనూ విష్ణుతత్వములను పోల్చరాదు. అదియును గాక అవి ఒకే స్థాయిలోనూ లేవు. వారిని పోల్చి యత్నించువాడు పాషాణుడు అని పిలువబడును. ఇచ్చట పేర్కొనబడిన తమస అనున్నది భౌతిక ప్రకృతియే. ఆధ్యాత్మిక స్వభావము అట్టి తపస్సు నుండి పూర్తిగా ప్రత్యేక అస్తిత్వమును కలిగి ఉన్నది. కనుకనే ఆధ్యాత్మిక స్వభావము అవబోధ రసము అని పిలువబడినది. అవరోధ అనగా పూర్తిగా నశింపచేయనట్టిది అని భావము. పరబ్రహ్మమునందు ఏ విధముగాను భౌతిక సంపర్కమునకు అవకాశమే లేదు. బ్రహ్మదేవుడు తొలి జీవుడు కనుకనే గర్భోదకశాయి విష్ణువు నాభి నుండి ఉత్పన్నమైన కమలమునందు కలిగిన తన జన్మను అతడు పేర్కొనుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 3వ శ్లోకం. నాతః పరంపరమయద్భవతః స్వరూప ఆనందమాత్రమ వికల్పమవిద్ధవర్చః పశ్యామి విశ్వసృజమేకమ విశ్వమాత్మన్ భూతేంద్రియాత్మకామస్తక ఉపాశ్రితోస్మి. హే ప్రభు, నిత్యానంద జ్ఞానమయమగు నీ ప్రస్తుత రూపము కన్నను శ్రేష్టమగు వేరొక్క రూపమును నేను గాంచకున్నాను. ఆధ్యాత్మిక ఆకాశమునందలి నీ నిరాకార బ్రహ్మ తేజమునందు మార్పులు కలుగబోవు. అంతరంగిక శక్తియందు గుణ వికృతియు ఉండదు. భౌతిక దేహము మరియు ఇంద్రియములను గాంచి నేను గర్వించి ఉండగా భౌతిక జగత్తుకు కారణమైనప్పటికీ నీవు అనాత్మచే సృజింపబడకున్నావు. కనుకనే నీకు నేను శరణాగతుడు నవ్వుచున్నాను. భాష్యము. భగవద్గీత 18.55 నందు తెలుపబడినట్లుగా భక్త్యా మామపి జానాతి యావాన్యశ్చాస్మి తత్వతః. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు కేవలము పాక్షికముగానే విదితుడు కాగలడు. అదియునుగాక కేవలము భక్తియుత సేవా విధానముననే అది సాధ్యమగును. అట్టి పరమ పురుషుడగు శ్రీకృష్ణుడు పలు సచ్చిదానంద రూపములను కలిగి ఉన్నాడని బ్రహ్మదేవుడు ఎరుగగలిగను. ఆదిదేవుడగు గోవిందుని అట్టి విస్తారములను అతడు బ్రహ్మ సంహిత యందు ఇట్లు వర్ణించెను. అద్వైతమచ్యుత మనాది మనంత రూపం ఆజ్యం పురుష పురాణ పురుషం నవయౌవనంచ వేదేషు దుర్లభం అదుర్లభం భక్త ఆత్మభక్తౌ గోవిందం ఆది పురుషం తమహం భజామి. అద్వైయుడును అచ్యుతుడును అగు గోవిందుని నేను భజింతును. పలు రూపములలోనికి విస్తరించినప్పటికీ అతడే సర్వ కారణములకు ఆది కారణమై ఉన్నాడు. పురాణ పురుషుడైనప్పటికీ అతడు నవయౌవనుడై అనగా ముసలితనముచే ప్రభావితుడు కాకుండా ఉండును. అట్టి దేవదేవుడు వేద జ్ఞాన పాండిత్యముచే అవగతము కాబోడు. అతని ఎరుగుటకు మనుజుడు భక్తుని దరిచేరవలసి ఉండును. శ్రీకృష్ణ భగవానుని యథారూపముగా ఎరుగుటకు ఏకైక మార్గము కృష్ణ భక్తియే, లేదా తన హృదయమునందు శ్రీకృష్ణునే ఎల్లప్పుడూ నిలుపుకొని ఉండడి భక్తుని దరిచేరుటయే. నిరాకార బ్రహ్మజ్యోతి
దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము మాత్రమేననియో భౌతిక సృష్టి ఎందలి 3 పురుషావతారములు అతని ప్రధానాంశములనియు భక్తి యోగ పూర్ణత్వము ద్వారా మనుజుడు అవగతము చేసి కొనగలడు. ఆధ్యాత్మిక ఆకాశపు బ్రహ్మజ్యోతియందు కల్పములు లేదా యుగముల మార్పు ఉండదు. అలాగుననే వైకుంఠ లోకములందు సృష్టి కార్యములు ఉండబోవు. కాల ప్రభావము అచట కానబడదు. భగవానుని దివ్య దేహ తేజము అపరిమితగు బ్రహ్మజ్యోతి భౌతిక శక్తిచే అడ్డగింపబడబోదు. భౌతిక జగమునందు తొలి సృష్టికర్త స్వయముగా భగవానుడే. అతడే బ్రహ్మదేవుని సృజించువాడు. ఆ బ్రహ్మదేవుడే భగవానునిచే శక్తిని బడసి తదనంతర సృష్టికర్త అగును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్. 4వ శ్లోకము. తద్వా ఇదం భువన మంగళ మంగళాయ జానే స్మనో దర్శితం త ఉపాసకానాం తస్మై నమో భగవతేను విధేమ తుభ్యం యోనాధృతో నరక సత్ప్రసంగై. అనువాదము. ఈ ప్రస్తుత రూపము అనగా దేవదేవుడు శ్రీకృష్ణుచే విస్తరింపబడిన ఏ దివ్య రూపమైనను సమస్త విశ్వములకు పరమ మంగళకరమై ఉన్నది. నీ భక్తులు ధ్యానించిన ఈ నిత్య రూపమును నీవు ప్రకటించినవి కావున నేను నీకు వందనములు అర్పించుచున్నాను. నరక మార్గములనే పట్టనున్నవారు అసత్ప్రసంగుల ఏడు కారణమున నీ స్వీయ రూపమును నిరాకరింతు. భాష్యము. పరతత్వపు సాకార నిరాకార లక్షణములకు సంబంధించినంత వరకు వివిధ ప్రధాన విస్తారములందు భగవానునిచే వ్యక్తమయ్యేడు సాకార రూపములు సమస్త విశ్వములకు వరదానములై ఉన్నవి. భగవానుని స్వీయ రూపము ధ్యానమునందును అర్చింపబడును. కానీ నిరాకార బ్రహ్మజ్యోతి మాత్రము ఆ రీతి అర్చింపబడదు. భగవాను నిరాకార లక్షణమునకు అలవాటు పడిన వారు అనగా ధ్యానమునందు లేదా వేరే విధముగా కానీ నరకమునికి ఎగినట్టు వారే అయి ఉన్నారు. ఏలైనా భగవద్గీతయందు తెలుపబడినట్లుగా నిరాకారవాదులు లౌకికము మానసిక కల్పన ఎందే తమ కాలమును వృధా చేయదు. సత్యమైన దానికన్నను మిథ్యావాదములకే వారు అతిగా అలవాటు పడినట దానికి కారణం. కనుకనే నిరాకారవాదులతో సాంగత్యము బ్రహ్మదేవుని చేత నిరసింపబడుచున్నది. బ్రహ్మ సంహితను నిర్ధారింపబడినట్లుగా ఆది దేవుడకు శ్రీకృష్ణుని ప్రధాన విస్తారములను సమాన శక్తిమంతములై ఉన్నది. దీపంలో ఒకదాని నుండి ఒకటి విస్తరించినట్లుగా శ్రీకృష్ణ భగవానుడును స్వయముగా విస్తరించరు. మూల జ్యోతి అనగా శ్రీకృష్ణ భగవానుడు పరమ పురుషులకు గోవిందుడని అంగీకరింపబడినను రామ, నృసింహ, వరాహాది ఇతర విస్తారముల సహితము ఆది దేవునితో సమానముగా శక్తివంతములై ఉన్నది. అట్టి విస్తృత రూపములన్నీను దివ్యములు. పరమ సత్యము భౌతిక స్పర్శతే కలుషితము కాబోదని శ్రీమద్ భాగవతములోని ఆది అందే స్పష్టపరపబడినది. భగవాను దివ్య ధామమున పదగారడి గాని ఇంద్రజాల కర్మలు గాని లేనే లేవు. శ్రీకృష్ణ భగవాని రూపములన్నీ దివ్యములై ఉండి సర్వదా ఏకమై ఉండదు. భక్తునకు ప్రదర్శితమయ్యని ఏదేని ఒక భగవద్ రూపము లౌకిక వెన్నడును కాదు. అలాగుననే అది భౌతిక శక్తి ప్రభావమున ప్రకటమగనుదియు కాదు. శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపములను భౌతిక జగత్తు ఫలములుగా భావించినట్టు నిరాకారవాదు నిక్కముగా నరక భావులే అయి ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. మరి నిరాకారవాదం ఇంకా బాగా నిరసించినట్లుగా ఉందండి ఇక్కడ. తప్పకుండా నిరాకార భావం అసలు ఒప్పుకోరు ప్రభుపాదుల వారు. ఎందుకంటే నిరాకార భావంతో మనకు ముక్తి మార్గం లేదని చెప్తారు. కానీ అది కూడా బాగా కన్సిడర్ చేస్తాం కదా మరి మనం. బాగా కన్సిడర్ అంటే అది కూడా మనం అంటే నిరాకారవాదం కూడా మనం అంటే మన స్టడీలో మనం ఇంతవరకు నిరాకారవాదం కూడా మంచిదే అంటే అదొక ధ్యానం ఎక్కడ ప్రభుపాదుల వారు స్కాన్లో అయితే ఉండదు. బ్రహ్మవాదము, నిరాకారవాదము, మాయావాదము. మళ్ళీ నిరాకారవాదంలో మాయావాదము, బ్రహ్మవాదము. బ్రహ్మవాదం అంటే కనీసం నిరాకారం, భగవంతుని
ఆ ఇది అని భావించింది కొంతవరకు పర్వాలేదు. మాయావాదం అహం అనేసరికి బ్రహ్మ ఏమా అమ్మా, అహం బ్రహ్మస్మి అంటారు కదా, అదే అహం అది. బ్రహ్మస్మి కాదు. అహం బ్రహ్మస్మి అంటే ఆ ఏంటి? నిరాకారవాదులే కదమ్మా అంటారు. అహం బ్రహ్మస్మి అంటే ఏంటి? నేనే బ్రహ్మను. అదే ప్రాబ్లం. అదే అదే కదా మరి అక్కడ. అదే ప్రాబ్లం. అవును నిరాకారవాదంతో వచ్చిన అవును. ప్రాబ్లం అది. అదే మాయావాదం. అహం అదే బ్రహ్మస్మి, మాయావాదం. తత్వమసి, ఆ అదే రెండు ఎక్కువ మాయావాదం. వాడతారు వాళ్ళు. ఉమ్. అదే మాయావాదం కూడా. నిరాకారవాదంలో భగవంతుని బ్రహ్మ తేజస్సుని పూజించితే అది ఇంకా కొంతవరకు బెటర్. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మని అనుకునేది దగ్గర నుంచే ప్రాబ్లం వస్తుంది. అదే అదే అది అది పూర్తి మాయావాదం వస్తుంది. ఏమండి? దానిని ప్రభుపాదుల వారు పూర్తిగా నిరాకరిస్తారు. మనకి భాషల్లో కూడా అదే మాయ యొక్క ఆక్రమిట్టు అని రాసేది కూడా ఇక్కడే. నిరాకారవాదాన్ని కాదు, నేను భగవంతుడితో సమానం అనుకునే వాదానికే ఆయన రాస్తారు. నిరాకారవాదంలో ఉండే ప్రాబ్లమ్స్ రాస్తారు. అంటే భగవంతుడికి రూపం లేదు అని భావించి, భగవంతుడికి రూపం లేదు అని భావించినంత వరకు కూడా కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే భగవంతుడి భావనలోనే ఉన్నారు కాబట్టి. రూపం లేదు అన్న భావన నుంచి నేను భగవంతుడిని ఏమో అన్న భావనలోకి వెళ్ళిపోతున్న దగ్గర నుంచి చాలా ప్రాబ్లం. అందుకే మొదటనే కట్ చేసేస్తారు ఆయన. మరి నిరాకారత్వంలో భగవంతునికి సేవ చేయడానికి ఆస్కారం లేదు. భగవంతునికి సేవ చేయందే ముక్తికి మార్గం లేదు. సింపుల్ రూల్. మరి వాళ్ళకి భక్తి శరణాగతి అవి రావమ్మా. కష్టం, చాలా కష్టం. ఉమ్. భక్తికి ఆస్కారం లేదు, శరణాగతికి ఆస్కారం లేదు కదా. ఆ. ఫండమెంటల్ నేనే ప్రిన్సిపల్ దేవుణ్ణి భక్తికి అన్నప్పటికి శరణాగతికి భక్తి రాదు ఆస్కారం కదా. లేదు. అదంతా ఎక్కడ ఏమవుతుంది మరి? వాళ్ళు మరి ఆ భగవతత్వాన్ని నేను నేను భగవంతుడిని అన్న రూపం ఎందుకు రావట్లేదు అన్నదంటే, నాలో ఇంకా సత్వగుణం ఇంకా పెరగాలి, సత్వగుణం ఇంకా పెరగాలి, సత్వగుణం ఇంకా పెరగాలి అన్న భావనలోనే ఉంటారు. సత్వగుణానికి ముక్తికి లింక్ పెట్టేస్తారు. సో సత్వగుణము పుణ్యము, సత్వగుణానికి వేరొక రూపము పుణ్యము, దీంట్లోనే బిజీ అయిపోతారు. సో నేను మంచిగా ఉంటున్నాను, అంతా మంచి చేస్తున్నాను, మంచి కార్యాలు చేస్తున్నంత కాలం పుణ్యము, ఏదో ఒక స్థితిలో నేను నాలో ఉన్న భగవంతుని నేను తెలుసుకోగలుగుతాను. అది దాంతో ఇంకొకరికి సేవ చేద్దామన్న ఆస్కారం కూడా లేదు. భగవంతునికి సేవ చేసే ఆస్కారం అస్సలు లేదు. శరణాగతి సేవ అన్నది రెండు కూడా అంటే ఇంకొకరికి సేవ చేస్తారు, ఎందుకంటే పుణ్యం కాబట్టి చేస్తారు. అంటే అర్థమవుతుంది కదమ్మా, అది పుణ్యకార్యం కాబట్టి చేస్తారు, అది సత్వగుణ కార్యం కాబట్టి చేస్తారు. శరణాగతి ఉండదు ఆ సేవలో. దట్ ఈజ్ వాట్ ఈరోజు సొసైటీలో చాలా వాళ్ళు మంచి వాళ్ళు, భక్తులు, ఏంటి పుణ్యాత్ములు అనుకునే వాళ్ళందరూ ఆ కేటగిరీలోకి వచ్చేస్తారు. ఆకారం లేకుండా ప్రేమించలేము భగవంతుడిని. ఆయనకు రూపం ఉండగా ఎందుకు ఆయన నిరాకారత్వం చేయడం? భగవంతుడు నిరాకారి మాత్రమే అంటే అతనికి మనం చాలా ఇన్సల్ట్ చేస్తున్నట్లే. ఎందుకంటే ఆయన ఎంతో పవర్ఫుల్, ఏం కావాలంటే అది ఉండగాల్సిన వ్యక్తి నిరాకారి అని చెప్పేస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అంటే ఇది నిరాకారం అంటే గౌరంగ దర్శన్ నిన్న ప్రవచనం ఇచ్చినప్పుడు, నిరాకారం అంటే మన లెక్క బాడీ ఇట్లా ఫ్లెష్ తర్వాత బోన్స్ ఇట్లా ఉండవు అనమాట. అట్లా అంతే నిరాకారం అంటే అది చెప్తాను అనమాట. దివ్యమైన రూపం ఆయన, దివ్యమైన రూపం అనమాట. అట్లా అది అని చెప్తున్నారు. నిరాకారం అంటే ఇప్పుడు మన లెక్క బాడీ ఇట్లా ఇవన్నీ మనకు ఇట్లా ఒక ఆకారము, చేతులు ఇవన్నీ ఎట్లున్నాయో అట్లా కాకుండా విశ్వరూపం చూపించినారు కదా భగవద్గీతలో 11వ అధ్యాయం. తర్వాత 4 చతుర్ముఖాలు అంటే అది వద్దనుకోండి, ద్విముఖ రూపం మాదిరి మనకు వ్యక్తమై అది మనం సేవ చేసుకుంటాం అనమాట. నిరాకారవాదులు వాళ్ళు అసలు ఇంకా సేవ అనేది ఉండదు, మనకు సేవ చేస్తాం. వాళ్ళంతా జ్యోతిని అని వాళ్ళు లాస్ట్ జ్యోతిలో కలిసిపోవడమే వాళ్ళు దేవని అంటారు. మనం గోలోకం పోవడం మనం అంటాం. వాళ్ళ అద్వైతం, మనం ద్వైతం. ద్వైతం పక్కన పెట్టేసాయి. అద్వైతం కాదు అది. శూన్యంలో కలిసిపోతామంటారు మా కొందరు, అది నిరాకారవాదులదేనా? అది ఒకటే మాట, అద్వైతంలోకి వచ్చేస్తుంది. అదే అద్వైతం అంటే ఇంకా అదే మరి జ్యోతిలో కలిసిపోవడమే వాళ్ళది చెప్తారన్నమాట. అట్లా వాళ్ళ దాంట్లో సేవ అనేది ఉండదు. జ్యోతిలో కలిసిపోయినప్పుడు జ్యోతి దగ్గరికి వెళ్ళినా జ్యోతిలో కలిసిపోవడం అంటూ జరగదు. అది
హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండమ్మా. నెక్స్ట్ ఎవరు? ప్రభుజీ నేను చదవలేదు, నేను చదివేస్తానండి ఒకసారి. ఓకే. ఎన్నో శ్లోకం చదివినామా? 5వ శ్లోకం. 5వ శ్లోకం. హరే కృష్ణ. 5వ శ్లోకం. ఏ త్వదీయ చరణాంబుజ కోశగంధం జిఘ్రంతి కర్ణ వివరైః శృతివాతనీతం భక్త్యా గృహీత చరణః పరయా చ తేషాం నాపైషినాథ హృదయాంబురుహాత్ స్వపుంసాం. భావం: ఓ నాథ, వేద శబ్దము ద్వారా మోసుకురాబడిన నీ పాద పద్మ గంధమును కర్ణరంధ్రముల గుండా వాసన వారలు నీ భక్తిని స్వీకరించుచున్నారు. వారి హృదయ కమలము నుండి నీకెన్నడూను దూరము కావు. భాష్యము: విశుద్ధ భక్తునకు శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములకు పరముగా వేరేదియును ఉండదు. అట్టి భక్తులు అంతకు మించి వేరేదియును కోరరని ఆ దేవదేవుడు ఎరుగును. తు అనేది పదము విశేషముగా ఈ సత్యమును సుస్థాపితము కావించుచున్నది. అట్టి వారి హృదయ కమలము నుండి దూరము కావలనని అతడును అభిలషింపడు. విశుద్ధ భక్తులు మరియు పూర్ణ పురుషోత్తముని నడుమగల దివ్య సంబంధమదియే. భగవానుడు వారి హృదయముల నుండి వేరు కాకోరని కారణమున అతనికి వారు నిరాకారవాదుల కన్నను విశేషముగా ప్రియులని అవగతమవుచున్నది. వేద ప్రమాణముపై ఆధారపడినట్టి భక్తి యోగము కారణమునే భగవానునితో విశుద్ధ భక్తుల సంబంధము వృద్ధి యగును. అట్టి విశుద్ధ భక్తులు లౌకిక భావావేశపరులు గాక నిజముగా యథార్థవాదులై ఉన్నారు. ఏలయన వేద వాంగ్మయమునందు పేర్కొనబడిన సత్యములను శ్రవణము చేసియున్నట్టి వైదిక ప్రామాణికులచే వారి కర్మలన్నీయును సమర్థింపబడి ఉన్నవి. పరయ అనేది పదము మిగుల ప్రధానమైనది. పరాభక్తి సహజమగు భగవత్ ప్రేమను అనునది భగవానునితో సన్నిహిత సంబంధమునకు ఆధారమై ఉన్నది. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం వంటి ప్రామాణిక మూలము నుండి శ్రీకృష్ణ భగవానుని, అతని నామము, రూపము, గుణాదులు గూర్చి శ్రవణము చేయుట ద్వారా అతని విశుద్ధ భక్తుల నుండి ఆ దేవదేవుడి తోడి ఆ సంబంధపు అత్యున్నత స్థితి ప్రాప్తించగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. గతమాత ఉన్నారమ్మా? హరే కృష్ణ. అమ్మ శారదా మాతాజీ ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. 6వ శ్లోకం. తావద్ భయం ద్రవిణ దేహ సుహృన్నిమిత్తం శోకః స్పృహ పరిభవో విపులశ్చ లోభః తావన్మమేత్య సదవగ్రహ ఆర్తి మూలం యావన్న తేంగ్రిమ భయం ప్రవృణీతలోక. ఓ ప్రభు, ప్రపంచ జనులు సమస్త భౌతిక క్లేశములతో కలవరపడి ఉండి సర్వదా భీతావహులై ఉందురు. వారు ఎల్లప్పుడూ సంపద, దేహము, బంధువులను రక్షించుటకే యత్నింతురు. శోకముతోనూ మరియు అధర్మయుత కోరికలు సంపత్తితోనూ నిండి ఉండి వారు తమ కార్యమును పేరాసతో నేను, నాది అనడి నశ్వర భావనలపై ఆధారము కావింతురు. నీ అభయ చరణార విందముల ఆశ్రయము గొననంత వరకు వారు అట్టి క్లేశములతోనే నిండియుందురు. భాష్యము: మనుజుడు సంసార కలాపములకు చెందిన ఆలోచనలతోనే కలవరపడి ఉన్నచో శ్రీకృష్ణ భగవానుని నామము, యశస్సు, గుణాదులనే ఎల్లప్పుడూ ఏ విధముగా చింతింపగలడని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. భౌతిక జగమునందు ప్రతి ఒక్కడు సంసారమునెట్లు పోషించవలన, సంపత్తినెట్లు కాపాడవలన, బంధుమిత్రాదులతో ఎట్లు సంబంధము కొనసాగింపవలన అనడి ఆలోచనలతోనే నిండి ఉండును. ఆ విధముగా అతడు వర్తమాన స్థితిని కొనసాగింప యత్నించుచు సదా భయశోకములకు గురి అగుచుండును. ఈ ప్రశ్నకు సమాధానముగా బ్రహ్మదేవుడు పలికిన ఈ శ్లోకము మిగుల యుక్తముగానున్నది.
భగవానుని విశుద్ధ భక్తుడు తన గృహమునకు తాను యజమానినని ఎన్నడూనూ తలపోయాడు. దేవదేవుని పరమ నియంత్రణకే అతడు సమస్తమును అర్పణము కావించి ఆ విధముగా కుటుంబ పోషణము లేదా కుటుంబము వారి ప్రయోజనమును రక్షించుట అనేది భయము లేకుండును. ఆ సమర్పణ బుద్ధి కారణమున అతడు ఇక ఏమాత్రము సంపత్తి ఎడ ఆకర్షణను కలిగి ఉండడు. ఒకవేళ ధనము పట్ల ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ అది ఇంద్రియ భోగము కొరకు గాక భగవత్ సేవ కొరకై ఉండును. విశుద్ధ భక్తుడు సైతము సామాన్య మానవుని వలె ధనమును ప్రోగు చేయుట యందు ఆకర్షితుడైనట్లు ఉండవచ్చును. కానీ భేదమేమనగా భగవత్ సేవార్థమే భక్తుడు ధనమును సంపాదించగా సామాన్య మానవుడు తన ఇంద్రియ భోగార్థము ధనమును గడించును. ఆ విధముగా భక్తునిచే కావింపబడు ధనార్జనము కలతలకు కారణము కాబోదు, కానీ లౌకికునకు అది కలత కారణమే. విశుద్ధ భక్తుడు సమస్తమును భగవత్ సేవా భావముననే అంగీకరించని కారణమున ధన సంచయం అనేది విషపు కోరలు పెరికివేయబడి ఉండును. విషపు కోరలు పెరికివేయబడిన పాము మనిషిని కాటు వేసినప్పటికీ ప్రమాదకర ప్రభావం ఏమీయునూ ఉండబోదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని కార్యార్థమై సంచయం చేయబడిన ధనము విషపు కోరలను కలిగి ఉండదు. తత్కారణమున దాని ప్రభావము ప్రాణాంతకము కాబోదు. అనగా విశుద్ధ భక్తుడు ఈ ప్రపంచమున సామాన్య మానవుని వలనే నిలిచి ఉన్నప్పటికీ లౌకిక కలాపములందు ఏనాడును చిక్కుబడడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఉన్నానండి. 7వ శ్లోకం. దేవా, నీ దివ్య కర్మల యొక్క పరమ మంగళమగు శ్రవణ కీర్తనలు లోపించిన వారు నిక్కముగా పరమ దౌర్భాగ్యులు విహీనులు అయి ఉన్నారు. లవమాత్ర కాలము ఇంద్రియ భోగం అనుభవించుచు వారు అశుభకార్యమంది నియుక్తులకు భాష్యం. ఇక తదుపరి ప్రశ్న ఏమనగా, శ్రీకృష్ణ భగవాని మహిమలు లీలలు శ్రవణ కీర్తనముల నుండి సంసార జంఝాటము నుండి పూర్తి స్వతంత్రం కలిగజేయనది. పరమ శుభకర్మల ఎడల జనులు ఎందుకే విముఖత కలిగిందురు? ఈ ప్రశ్నకు గల ఏకైక సమాధానం వారు నిర్భాగ్యుల ఒకటియే. కేవలము ఇంద్రియ భోగముల కొరకే వారు కావించినట్టి అపరాధ కర్మల వలన కలిగినట్టు మానవాతీత నియంత్రణమే వారి దౌర్భాగ్యమున కారణం. అయినను విశుద్ధ భక్తులు మాత్రము అట్టి దుర్భాగ్య జనుల ఎడ కరుణని ప్రచారోద్యమ స్ఫూర్తితో వారిని భక్తి యోగమును నియోగింపవైతింతురు. అనగా కేవలము విశుద్ధ భక్తుల కరుణ ద్వారానే దుర్భాగ్య జనులు దివ్య శరణార్థి ఉద్ధరింపబడగలరు. 8. ఓ ఉరుక్రమ, శీతోష్ణ వాత వర్షములు మరియు పెక్కు ఇతర కలత కారణములు తాకిడిచే నిరంతరము ఆకలి, దప్పిక, తీవ్రము చలి, కపము, పెత్తములచే ఆ దీనులు కలవరపడి ఉందరు. తీవ్రము కామవేగము మరియు నిరంతరము క్రోధముచే విహ్వలురై ఉందరు. నేను వారి ఎడ జాలిని కలిగి ఉన్నాను మరియు వారిని గురించి దుఃఖితుడై ఉన్నాను. భాష్యం. బ్రహ్మదేవుడు మరియు అతని శిష్య పరంపరలో ఉన్నట్టు జనులు వంటి విశుద్ధ భక్తులు బద్ధజీవులు కలతను గాంచి సదా చింతాగ్రస్తులై ఉందరు. మనస్సు దేవునికి సంబంధించినవి, ప్రకృతి బీభత్సములకు సంబంధించినవి, అటువంటివే పలు ఇతర భౌతిక కష్టములకు సంబంధించినవి అయిన త్రివిధ తాపము తాకిడిచే అట్టి బద్ధజీవులు దుఃఖితులై ఉందరు. అట్టి కష్టములు ఉపశమనకు తగిన ఉపాయం తెలియకుండానే పీడిత జనులు కొన్ని మార్లు తమను తాము జనులకు నేతగా ప్రకటించుకొందరు. ఇక దుర్భాగ్యులు అనుయాయులు అట్టి నామమాత్రపు నాయకత్వం మరిన్ని కష్టములు పాలు గావించబడదు. ఇక ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివాడిని దారి చూపుచూ గోతిలో పడవేయుట పోలినట్టిది. కనుక కృష్ణభక్తులు వారి ఎడ కరుణకొని సన్మార్గం బోధించనిచ్చో వారి జీవితం నిష్ఫలములే కాగలవు. మూర్ఖులకు లౌకికులు ఇంద్రియ భోగరతులు ఉద్ధరించడి బాధ్యతను స్వచ్ఛందముగా స్వీకరించడి భక్తులు బ్రహ్మదేవుని ఎంతగా త్రికుటిని అంతరంగికులై ఉన్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారా ప్రభు? ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. అదే కదండి. 9వ శ్లోకం.
9. దేవ ఆత్మకు భౌతిక క్లేశము లనున్నవి నిజంగా అస్తిత్వము లేనట్టివి. అయినను బద్ధ జీవుడు దేహమును ఇంద్రియ భోగమునకు ఉద్దేశింపబడినదిగా గాంచినంత వరకు నీ బాహ్య శక్తిచే ప్రభావితుడై భౌతిక క్లేశముల చిక్కు నుండి బయటపడబోడు. భాష్యము. భౌతిక అస్తిత్వం నందున జీవునితో వచ్చిన చిక్కంత ఏమనగా అతడు స్వతంత్రమగు జీవన భావనను కలిగి ఉండును. నిజమునకు ఎల్లప్పుడూను బద్ధముక్త స్థితులు రెండింటి అందును అతడు దేవదేవుని నియమములపై ఆధారపడి ఉండవలసినదే. కాని భౌతిక శక్తి ప్రభావం ఇచ్చే బద్ధజీవుడు తను తాను శ్రీకృష్ణ భగవాన్ని సర్వశ్రేష్టత్వమునకు స్వతంత్రుడుననివి తలచును. వాస్తవమునకు భగవానుని కోరికతో తనను జతకూర్చుకొనుటయే అతని సహజ స్థితి. కానీ ఆ రీతిగా చేయనంత వరకు భవబంధవు గొలుసులలో అతడు చిక్కుబడి ఉండవలసియే వచ్చును. భగవద్గీత 2:55 అని తెలుపబడినట్టుగా అతడు మానసిక కల్పనలతో తయారైన అన్ని విధములకు ప్రణాళికలను త్యజించవలసి ఉండును. ప్రజాహాతి యథా కామన్ సర్వాన్ పాద మనోగతాన్ అనగా పరమ సంకల్పములతో జీవుడు తనను తాను జతపరచుకొనవలెను. భవబంధం నుండి బయటపడటకు అది అతనికి తోడ్పడగలదు. 10. అట్టి భక్తి రహితులు తమ ఇంద్రియములను మిగుల కష్టదాయకమును ఎడతెగనిదియు నాకు కర్మయందు నిలిపి ఉందురు. బుద్ధి ఫల విధములకు మనోరథములచే నిరంతరము నిద్రను భంగపరిచడి కారణమున వారు రాత్రి అందు నిద్రలేమిచే బాధపడుదురు. కాని వివిధముగు ప్రణాళికలు మానవాతీత శక్తిచే భగ్నము కావింపబడును. నీ దివ్య కథల ఎడ విముఖత కలిగినచో మహర్షులు సైతము ఈ భౌతిక జగమున పరిభ్రమించవలసినది. కృష్ణ ముందుకెళ్దామమ్మా. భాష్యం. పూర్వ ముందుకెళ్దాము. శ్లోకములు భాష్యం. హరే కృష్ణ. ఇది పెద్ద హరే భాష ఉంది కృష్ణ. కదా, ముందుకెళ్దాము. జగదమ్మ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. జగదాంబ మాతాజీ, సుబ్బలక్ష్మి మాతాజీ. చదువుతాను ప్రభుజీ. 10వ శ్లోకము. భాష్యము. పూర్వ శ్లోకమునందు వివరింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యొక్క రుచి మెరుగని వారలు భౌతిక కలాపములందు నియుక్తులగుదురు. వారిలో అధిక శాతము పగటి సమయమున కఠినమగు దైహిక పరిశ్రమల యందు నెలకొందురు. అతి పెద్దవైన భారీ కర్మాగారములందలి కష్టయుత కార్యములలో వారి ఇంద్రియములు నెలకొని ఉండును. ఆ కర్మాగారముల యజమానులు తాము ఉత్పత్తి కావించిన వాటికి గిరాకీ పొందుటలో నియుక్తులై ఉండగా కార్మికులు విస్తారముకు యాంత్రిక ఏర్పాట్లతో పెద్ద ఎత్తున ఉత్పాదన కావించుటలో తలమునకలై ఉందురు. ఫ్యాక్టరీ కర్మాగారము అన్నది నరకమునకు మారు పేరు. దుష్ట కార్యములందు నెలకొనిన జనులు అలసిపోయిన తమ ఇంద్రియములను సంతృప్తి పరచుటకు రాత్రి సమయమున మదిర మగువులను ఆశ్రయింతురు. కానీ పలు విధములైన మనోరథములు నిరంతరము నిద్రను చెరచెడి కారణమున గాఢ నిద్రను సైతము వారు పొందజాలరు. నిద్రలేమిచే బాధపడి కారణమున వారు తగినంత విశ్రాంతి లేక కొన్ని మార్లు పగటి సమయమునను మందముగా నిద్రవచ్చుచున్నట్లు నుందురు. అది దైవిక శక్తి కారణమున ప్రపంచమునందలి గొప్ప శాస్త్రవేత్తలు మునులు సైతము తమ పలు ప్రణాళికలు భగ్నము కావింపబడి భౌతిక జగమునందే జన్మాంతరములు పరిభ్రమింతురు. ఒకానొక శాస్త్రజ్ఞుడు ప్రపంచమును శీఘ్రముగా నశింపచేయుటకే అణుశక్తి యందు అన్వేషణలు కావించి తాను చేసిన సేవకు లేదా హానికి గుర్తింపుగా ఉత్తమోత్తమ బహుమానమును పొందవచ్చును. కానీ అతడును మానవాతీత ప్రకృతి నియమముల కారణమున జనన మరణ సంస్కృతి యందు తగులుకొని తన కర్మఫలమును అనుభవింపవలసి వచ్చును. భక్తి యోగమునకు విముఖులైన వారందరూ ఈ భౌతిక జగమున నిశ్చయముగా పరిభ్రమింపవలసియే వచ్చును. భగవానుని భక్తి యోగ నియమములకు విముఖులైన ఋషులు సైతము
భౌతిక అస్తిత్వపు బంధమునకు గురి కావలసి వచ్చినవి. ఈ శ్లోకమున ప్రత్యేకించి పేర్కొనబడినది భగవానుని భక్తి యోగమునకు అన్వయించని స్వంత ధర్మ విధానములను తయారు చేయి యత్నించడి ఋషులు ఈనాడే గాక పూర్వకాలమందును కలరు. కానీ భగవద్భక్తి రహితముగా ఏ ధర్మ విధానమును ఉండబోదు. జీవులందరకు దేవదేవుడే నాయకుడు. అతనికి సమానులు గాని అధికులు గాని లేరు. చివరికి నిరాకార లక్షణము సర్వత్రా నెలకొనియున్న పరమాత్మ రూపము సైతము దేవదేవునితో సమాన స్థాయిలో లేవు. కనుక జీవుల పురోగతి కొరకే భక్తి యోగ రహితముగా ఏ ధర్మము గాని నిజమగు తత్వ విధానము గాని ఉండబోవు. ఆత్మోద్ధారము కొరకే తపస్సులను ఆచరించుట అనేది గొప్ప కష్టమును చేపట్టెడి నిరాకారవాదులు నిరాకార బ్రహ్మజ్యోతిని చేరినా చేరవచ్చును. కానీ భక్తియుత సేవయందు స్థితి నొందని కారణమున చివరికి వారు మరి ఒక విడత భౌతిక అస్తిత్వమును అనుభవించుటకు తిరిగి భౌతిక జగమునకే పతనము చెందుదురు. ఈ విషయము ఈ క్రింద విధముగా ధృవపరుపబడినది. భగవానుని హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. అండి తగ్గించరా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఏ నయరా వినాంతకాక్ష విముక్తి మానిన స్తయవయాస్తా భావాత విశుద్ధ బుద్ధయ ఆరుక్షాకృచేనా పరం పదం తతః పతనయోధో నాతృతాయస్మాదగ్రయః. భగవానుని భక్తియుక్త సేవ లేకుండగానే ముక్తుల బయటమనండి మిథ్యా భావనలో ఉన్నవారు బ్రహ్మజ్యోతి లక్షణమును చేరినా చేరవచ్చును. కానీ వారి మలిన చైతన్యమును కారణమున మరియు వైకుంఠ లోకములందు ఆశ్రయము లభింపనందున ఆ నామమాత్రపు ముక్త పురుషులు తిరిగి భౌతిక అస్తిత్వమునకే పతనము చెందుదురు. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 2.32. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవారహితమగు ఏ ధర్మ విధానమును ఎవరు తయారు చేయజాలరు. ఈ శ్రీమద్ భాగవతమునందలి 6వ స్కందమునందు మనము గాంచున్నట్లుగా ధర్మములు నెలకొల్పిన వాడు సాక్షాత్తుగా భగవానుడే. తన శరణాగతిని కలుగు చేయి విధానమునకు అన్యమైన ధర్మములన్నిటినీ శ్రీకృష్ణ భగవానుడు నిరసించినట్లుగా భగవద్గీత యందును మనము గాంచగలము. శ్రీకృష్ణ భగవాని భక్తి యోగము వైపునకు మనుజుని నడిపడి విధానమే మరి ఏ ఇతరమును కాదు. నిజమైన ధర్మము లేదా తత్వము శ్రద్ధా విహీనులగు జీవులను నియంత్రించడి యమరాజు పలికిన విషయమును 6వ స్కందమునందు మనం ఇట్లు గాంచగలము. ధర్మదు సాక్షాత్ భగవత్ ప్రణీతం నవై విదురో ఋషియో నాపి దేవా నా సిద్ధముఖ్యా సూర మనుష్య కుతనో విద్యాధర చారణాదయః స్వయంభురానదరదః శంభు కుమారః కపిలో మనః ప్రహ్లాదో జనకో భీష్మ బలిరైవయాసాకిరవయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భట గుక్ష్యం విశుద్ధం దురోభదం యం జ్ఞానాత్వామృతమశ్నుతే. ధర్మము సాక్షాత్తుగా దేవదేవుని చేతే ప్రవృత్తమగును. వేరెవరును దేవతలు ఋషులతో సహా అట్టి ఏ నియములను తయారు చేయజాలరు. అటువంటి ధర్మ నియమములను ఆవర్తించుటకు గొప్ప ఋషులు మరియు దేవతలే అధికారము కారణములచో ఇతరుల గురించి అదో లోకములందు వసించు నామమాత్ర యోగులు, దానములు, మానవులు, విద్యాధరులు, చారణులు వేరుగా పలుకునదేమున్నది. బ్రహ్మ, నారదుడు, శివుడు, సనక సనానందనాథులు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్ముడు, బలి, సుఖదేవ గోస్వామి, యమరాజు అనేది 12 మహాజనులే ధర్మముని గురించి పలుకుటకు మరియు ప్రవర్తింపజేయుటకు అధికారం ఇవ్వబడిన భగవత్ ప్రతినిధులు. శ్రీమద్ భాగవతం 6.3 19.19-21.
ధర్మము ఏ సాధారణ జీవునికైనను వెల్లడి అగునట్టు కాదు. సన్మార్గపు స్థితికి మానవుని గొని తెచ్చుటకే ఆ ధర్మ నియమములు గలవు. అహింస మొదలగు నీతులు తప్పుదారిన పట్టిన జనులకు పరమ ఆవశ్యకములై ఉన్నవి. ఏలని ఆ మనుజుడు సన్మార్గులను అహింసా పరుణుడు కానిదే ధర్మ నియమములను అవగతము చేసుకొనజాలడు. నిజమునకు అతడు నీతి మరియు అహింసలయందు నెలకొన్నప్పటికీ వాస్తవముగా ధర్మమనమేమో తెలుసుకొనుట పరమ దుర్లభము. అది పరమ రహస్యమైనటిది. ఏలైనా మనుజుడు నిజ ధర్మ నియమములందు నిష్ఠాతుడైనంతనే శీఘ్రముగా ఆనంద జ్ఞానమయ నిత్య జీవనమును బడయగలడు. కనుకనే శ్రీకృష్ణ భగవాని భక్తి యోగమునందు నెలకొనిన వాడు తనను తాను అమాయక జనుల ఆధ్యాత్మిక నేతగా ప్రకటించుకొనరాదు. అటువంటి అర్ధరాహిత్యమును ఈసో ఉపనిషత్తు ఈ క్రింద మంత్రమునందు దృఢముగా నిషేధించినది. అందం తమః సంభూతి ముపాసతే తతతో భూయా ఇవతే తమోయావు సంభుతాయ ధారతః. నిజమగు భక్తి ధర్మముతో ఎట్టి అన్వయము లేకుండా ధర్మము పేరిట ఇతరులను తప్పుదారి పట్టించు వాని కన్నను ధర్మము నెరుగక తర్కారమున ధర్మ విషయమున ఏమీ చేయని వాడు ఉత్తముడు. అటువంటి నామమాత్ర ధర్మవేత్తలు బ్రహ్మదేవుడు మరియు ఇతర మహాజనులచే తప్పక నిందనీయులగుదురు. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రేమణ. చదువుతారమ్మా? ఆ ప్రభుజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్పన్న. 11వ శ్లోకం. హే ప్రభు, నీ భక్తులు ధర్మయుతముకు శ్రవణ విధానముచే కర్ణముల ద్వారా నిన్ను గాంచగలుగుదురు. ఆ విధముగా వారి హృదయములు పరిశుద్ధములైనంతట నీవు అచ్చట ఆసీనుడవుదు. నీ భక్తుల నీవెంతగా అనుగ్రహము కలిగి ఉండవనగా ఏ ప్రత్యేకముకు రూపమునందు వారు నిన్ను సదా ధ్యానింతురో ఆ నిత్య రూపమునందే నీవు ప్రకటనమవుదు. భాష్యము. భక్తుడు ఏ రూపమున భగవాను అర్చించగలను అదే రూపమున భగవానుడు అతని ఎదుట ప్రకటమగునని ఇతర తెలుపబడిన కథనము సూచించినదేమనగా భక్తుని కోరికకు ఆ దేవుడు అధీనుడవుతున్నాడు. అది ఎంత అనగా భక్తుడు కోరినటువంటి రూపమునందే అతడు ప్రకటమవుతుంది. భక్తుడు వనరించు దివ్యమగు ప్రేమయుత సేవా విషయమున దేవదేవుడు మృదు స్వభావం కలిగి ఉన్న కారణమున భక్తుని కోరిక అతనిచే తీర్చబడును. ఈ విషయం భగవద్గీత 4.11 యందు సైతము ఏ యథామాం ప్రవర్జ్యతే తాం తదైవ బోధ్యమహం అనుచూ ధృవీకరించబడేది. అయినను మనము గమనించవలసిందేమనగా అతడెన్నడూ భక్తుని ఆజ్ఞను వ్యక్తి కాడు. ఈ విషయమే ఈ శ్లోకమునందు త్వం భక్తి యోగ పరిభావిత అనుచూ ప్రత్యేకంగా పేర్కొనబడినది. పక్వము చెందిన భక్తి యోగ ప్రేమ నిర్వహణకు ద్వారా సాధించే సామర్థ్యము ఇది సూచించింది. ఈ ప్రేమ స్థితి శుద్ధ నుండి ప్రేమకు క్రమానుగతి పురోగమన విధానము సాధించబడింది. పెద్ద కారణమున మనుజుడు ప్రామాణికులైన భక్తులతో సాంగత్యము నెలకొంది. అట్టి సాంగత్య కారణమున అతడు నిజమగు భక్తి యోగము నెలకొంది. చక్కగా మంత్రదీక్షను పొందుటకు మరియు శాస్త్రములను నిర్దేశించబడిన ప్రాథమిక భక్తి కర్మలను నిర్వహించుట అనునవి దాని యందు ఉండును. ఈ విషయము శృతేక్షిత అను పదము ద్వారా ఇక్కడ స్పష్టముగా పేర్కొనబడినది. వేద జ్ఞానముందు నిష్ణాతులై లౌకిక భావనము నుండి దూరులైన ప్రామాణిక భక్తుల నుండి శ్రవణము చేయటయే శృతేక్ష పదమై ఉన్నది. ఈ ధర్మయుతము శ్రవణ విధానము ద్వారా సాధకుడు సమస్త భౌతిక కర్మములను ప్రక్షాళనను కావించుకుని వేదములందు వర్ణితమైన భగవానుని పలు దివ్య రూపంలో ఒకదాని ఎడ అనురక్తులగును. హరే కృష్ణ. చదవని తరపుకు జ్ఞాపకమంటారు. ముందుకు వెళ్దాంలేండి. చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం.
భగవానుని ఒక ప్రత్యేక రూపం పట్ల భక్తునికి గల ఈ అనురక్తి స్వాభావికమగు ఆపేక్ష కారణముని కలుగుచుండును. ప్రతి జీవుడును నిత్యముగా భగవత్ సేవకుడైన కారణమున ఏదియోనొక రకమగు దివ్య సేవకు ఆది నుండియే అనురక్తుడై ఉండను. జీవుడు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుకు నిత్య సేవకుడని శ్రీ చైతన్య మహాప్రభు పలికి ఉన్నారు. కనుక ప్రతి జీవుడును శ్రీకృష్ణునితో నిత్యముగా ఒక ప్రత్యేక విధమగు సేవా సంబంధమును కలిగి ఉన్నాడు. అట్టి ప్రత్యేక అనురాగము విధిపూర్వక భక్తి యోగాభ్యాసముచే జాగృతము కాగలదు. ఆ విధముగా భక్తుడు భగవాను నిత్య రూపం పట్ల ఇదివరకే నిత్యముగా అనురక్తుడై ఉన్న వాని వలె అనురక్తుడగును. శ్రీకృష్ణ భగవాని యొక్క ప్రత్యేకమగు రూపము నెడకల ఈ అనురక్తి స్వరూప సిద్ధి అని పిలువబడును. ఆ స్థితి యందు భగవానుడు భక్తుని హృదయ కమలమున అతడు కోరియున్న నిత్య రూపమునందు విలసితుడగును. గత శ్లోకమున ధృవపరపబడినట్లు ఆ విధముగా ఆ దేవుడు భక్తుని వీడకుంటుడు. కానీ మాట వరుసకు భక్తుడైన వానికి లేదా అధర్మపరుడైన అర్చకునికి అతడు తనను విషదపరుచుకున్నాడు. ఈ విషయమున భగవద్గీత 7.25 నందు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత అని ధృవపరచబడినది. పైగా యోగమాయచే అతడు ఇంద్రియ భోగరతులకు ఆ భక్తి రహితులకు నామకార్థ భక్తులకు గోప్యంగా నుండును. విశ్వ కలాపములకు అధిపతులైన దేవతలను అర్చించునట్టి కుహనా భక్తులను అతడెన్నడూ దర్శనీయుడు కాబోడు. సారాంశమేమనగా కుహనా భక్తునకు శ్రీకృష్ణుడు అజ్ఞానవర్తి కాబోడు. కానీ సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడి ఉన్నట్టు విశుద్ధ భక్తుని నిబంధనారహితుడైనట్టి వాడు. కోరికలను తీర్చుటకు మాత్రము ఆ దేవదేవుడు సదా సన్నద్ధుడై ఉండును. 12 చదివిన ప్రభుది కొంచెం 12. ఓ ప్రభు, దేవతలు ఉనరించు అర్చనముచే నీవు అంతగా సంతృష్టి చెందబోవు. పలు విధములైన సంభారములలో వారు నీ అతి వైభవపూర్ణ అర్చనకై ఏర్పాట్లు కావించను లౌకిక అత్యాశచే నిండియుండ్రు. నిర్ణీతుక కరుణను చూపుట కొరకే నీవు ఎల్లరి హృదయం నందు పరమాత్ముని రూపమున వసించి ఉన్నావు. నీవే నిత్య సుహృతువు. కానీ భక్తి రహితునికి నీవు అలభ్యుడవు. భాష్యము. విశ్వ కలాపముల నిర్వాహకులుగా నియుక్తులు కావింపబడిన స్వర్గలోకమునందలి దేవతలు సైతము భగవద్భక్తులే. కానీ అదే సమయమున వారు సంపద మరియు ఇంద్రియ భోగమునడ కోరికలు కలిగి ఉన్నారు. పరమ దయాళులైన భగవానుడు వారికి అన్ని రకములగు భౌతిక సుఖము వారు కోరగలిగిన దానికనను అధికముగా అనుగ్రహించును. కానీ వారు విశుద్ధ భక్తులు కాని కారణమున వారి ఎడ అతడు సంతృష్టి చెంది ఉండడు. తన అసంఖ్యాక పుత్రులలో జీవులలో ఒకడు తాపత్రయపూర్ణమగు భౌతిక జగమందే నిలిచిపోయి జన్మ మృత్యు జరావ్యాధి అనడి భౌతిక కలాపమును నిరంతరము అనుభవించవలని అతడు కోరడు. స్వర్గలోకమునందలి దేవతలు ఈ లోకమందలి పెక్కు భక్తులు సైతము భౌతిక జగమందే భగవద్భక్తులుగా కొనసాగుచు భౌతిక సుఖమును వడయవలనని కోరియుందురు. నీచ స్థితికి పతనము చెందడి ప్రమాదమున్న వారు ఆ రీతినే వలరింతురు. అదే వారి ఎడ భగవానుడు అసంతృప్తుడగునట్లుగా చేయుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. విశుద్ధ భక్తులు మాత్రం ఎటువంటి భౌతిక సౌఖ్యమును కోరి ఉండరు. అలాగనే దానిని విముఖులకు ఉండబోరు. వారు తమ కోరికలనన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని కోరికలతో పూర్ణముగా జతపరిచి తమ పక్షమును ఏదియును గవింపకుందురు. దీనికి అర్జునుడే చక్కని ఉపమానం. కుటుంబ అనురాగ కారణమున తన భావావేశముచే అర్జునుడు యుద్ధమును చేయగోరలేదు. కానీ భగవద్గీతను శ్రవణం చేసిన పిమ్మట శ్రీకృష్ణుడు అభిష్టమును అనుసరించి యుద్ధం చేయుటకు అతడు అంగీకరించును. కనుకనే ఆ దేవదేవుడు విశుద్ధ భక్తులు ఎడ పరమ సంతుష్టుడై ఉండును. వారి ఇంద్రియ భావం కొరకు కాక కేవలం భగవత్ ఇచ్ఛానుసారమే వర్తించుట అందుకు కారణం. ఎల్లరి హృదయములందు పరమాత్మను రూపమున ఆసీనుడై ప్రతి ఒక్కరూ చక్కని సలహాను సర్వదా పొందగలిగే అవకాశమును అతడు వజుకుచుండును. కనుక ప్రతి ఒక్కరూ ఈ మహదవకాశము లాభమును కొని దేవదేవుడు శ్రీకృష్ణునకు మనపూర్వకముగా దివ్యమగు ప్రేమయుత సేవను కూర్చవలను. అయినను భక్తి రహితులు మాత్రము దేవతలైనను బోలక లేదా విశుద్ధ భక్తులైన బోలక భగవానుడు తోడు దివ్యమగు సంబంధం నడ విముఖతను కలిగి ఉందరు. వారు అతనిపై తిరుగుబాటు చేసేటి కారణముగా తమ కర్మ ఫలమును తప్పక అనుభవించవలసి వచ్చును. భగవద్గీత 4.11.
ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజమ్యహం అని పలుకుచున్నది. భగవానుడు ప్రతి జీవి ఎడ సమానముగానే కరుణను కలిగి ఉన్నను జీవులే తమ వంతుగా అతనికి అధికముగానో లేదా కొద్దిగానో సంతుష్టిని కలిగింపగలుగుచున్నారు. దేవతలు సకామ భక్తులు, మనస్సునందు భౌతిక కోరికలు కలిగి ఉన్న భక్తులు. దేవతలు సకామ భక్తులు కలిపి ప్రభు భక్తులు సకామ భక్తులు అని పిలువబడగా విశుద్ధ భక్తులు నిష్కామ భక్తులు అని పిలువబడరు. విశుద్ధ భక్తులు నిష్కామ భక్తులు అని పిలువబడదురు. విశుద్ధ భక్తులు విశుద్ధ భక్తులు తమ స్వీయ లాభం కొరకే ఎట్టి కోరికలను కలిగి ఉండకపోవటే అందులకు కారణం. సకామ భక్తులు ఇతరులను గురించి ఆలోచింపని కారణంగా స్వార్థపరులై ఉందరు. కనుకనే వారు భగవానుని పూర్ణముగా సంతృప్తి పరచాలనుకున్నారు. వారు అట్లుండగా భక్తిరహితులను భక్తులుగా మార్చడి ప్రచార బాధ్యతను విశుద్ధ భక్తులు గైకొందరు. కనుకనే వారు దేవతల కన్నా అధికముగా శ్రీకృష్ణ భగవానుని సంతృష్టిని కలిగింప సమర్థులగుచున్నారు. ఎల్లరి హృదయములందు శ్రేయోభిలాషయగు పరమాత్మనుగా ఆసీనుడై ఉన్నప్పటికీ ఆ దేవదేవుడు భక్తిరహితులను అంతగా పట్టించుకొనడు. అయినప్పటికీ ప్రచార కార్యక్రమములందు నియుక్తులై ఉండడి విశుద్ధ భక్తుల ద్వారా అతడు తన కరుణను వారు పడిసెను అవకాశం సైతం వసుచుండెను. కొన్ని మార్లు ప్రచార కార్యక్రమానికే దేవదేవుడు తానే స్వయముగా అవతరించుచుండెను. శ్రీ చైతన్య మహాప్రభు రూపమున అతడట్లా అవనర్చెను. కానీ దాదాపు ఎల్లప్పుడూ తన అంతరంగిక ప్రతినిధులకే తత్కార్యమునకు పంపుచుండెను. ఆ విధముగా అభక్తుల ఎడ అతడు తన కరుణను చూపుచుండెను. విశుద్ధ భక్తుల ఎడ పరమ సంతుష్టుడైన అతడు ప్రచారోద్యమకు ఘనతను తానే స్వయముగా దాని కొరకే పనిచేయగలిగినప్పటికీ వారు వసుగురు. సకామ భక్తులతో పోల్చినచో నిష్కామ భక్తులు ఎడ అతనికి గల సంతుష్టికి ఇదే చిహ్నము. అట్టి దివ్య కార్యముల ద్వారా భగవానుడు పక్షపాతం ఆరోపణ నుండి బయటపడితే భక్తుల ఎడ తన ప్రసన్నతను ప్రదర్శించుటను ఏకకాలమున జరుగును. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయించవచ్చును. అది ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు ఆ భక్తులు హృదయములందును వసించి ఉన్నచో వారెందులకు భక్తులు కాజాలకున్నారు? మొండి స్వభావము భక్తరహితులు వ్యవసాయ కర్మలను బలవంతము కానటి వీడి భూములు లేదా ఉసర క్షేత్రములు వంటి వారిని పలుకుటియే దానికి సమాధానం. భగవత్ అంశగా ప్రతి జీవుడు సూక్ష్మ పరిమాణంలోనే స్వతంత్రమును కలిగి ఉన్నాడు. ఆ సూక్ష్మ స్వతంత్రపు దుర్వినియోగం ద్వారా భక్తి రహితులు భగవానుడు మరియు ప్రచార కార్యక్రమమునందు నెలకొని ఉన్న అతని విశుద్ధ భక్తుల ఎడ వెనుక అపరాధములు కావించుచుందురు. అట్టి కర్మల ఫలితంగా వారు ఉసర క్షేత్రం ఉత్పాద శక్తి లేనట్టిది వలె బీడుపడుదురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 13 చదువుతారమ్మా రామకృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. 13వ శ్లోకం. కానీ వైదిక ఆచారములు దానము తీవ్ర తపస్సు అనునవి నిర్వహించుట నిన్ను అర్చించుచు కర్మ ఫలములను అర్పించుట ద్వారా నీకు ప్రియమున గూర్చేడి ఉద్దేశముతో నిర్వహింపబడే దివ్య సేవ వంటి జనులు పుణ్య కర్మలు సైతము లాభదాయకములే. అట్టి ధర్మ కార్యములెన్నడను వృధా కాబోవు. భాష్యము. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనమాది నవవిధ ఆధ్యాత్మిక కర్మలయందు నిర్వహింపబడేడి పూర్ణమగు భక్తి యోగము అండావర స్వభావము కలిగిన జనులకు ఎల్ల వేళలా మనస్సుకు పోవచ్చును. బాహ్యమగు ఆచార కర్మలచే మరియు అధిక ధన వ్యయమును గూడిన సాంఘిక ధర్మ ప్రదర్శనలచే వారు అమితముగా ఆకర్షితులగుదురు. కానీ వైదిక తత్వములు విధానం ఏమనగా సమస్త పుణ్య కర్మల ఫలములను దేవదేవుడగు శ్రీకృష్ణునికే అర్పించవలను. మనుజుడు దైనందిన కర్మలయందు ఏది వనరించుచు అర్చనము, యజ్ఞము, దానము మొదలగునవి వాని ఫలములన్నిటినీ తనకే అర్పించవలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.27 యందు అధికారంతో కోరుచున్నాడు. పుణ్య కర్మల ఫలములను దేవదేవునకు అర్పించుట అనున్నది భక్తి యోగమునకు చిహ్నమై ఉండి శాశ్వత విలువలను కలిగి ఉన్నది. కానీ
ఆ ఫలములను స్వయముగా భోగించుట కేవలం తాత్కాలికమైనది. భగవానుని నిమిత్తయున వనార్చినదేదైనను శాశ్వత నిధి వంటిదే. విశుద్ధ భక్తియుత సేవా స్థాయికి క్రమముగా వికాసమును కలిగించుటకు అజ్ఞాత సుకృతి రూపమున ప్రోగుపడుచుండెను. శ్రీకృష్ణ భగవానుని కరుణచే అట్టి అజ్ఞాత పుణ్యకర్మలన్నీను ఒకనాడు పూర్ణ భక్తియుత సేవగా ఫలవంతము కాగలవు. కనుకనే దేవదేవుని నిమిత్తమును చేయబడిన పుణ్యకర్మలు సైతము విశుద్ధ భక్తులు కానటువంటి వారి విషయమును ఇచ్చట సమర్థించబడినది. హరే కృష్ణ ప్రభు. శాంతి మాతాజీ. మరమ్మ శాంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. కృష్ణ మాతాజీ. 14వ శ్లోకం. సస్వత్స్వరూపమహసైవ నిపీతభేద మోహాయ బోధదిషణాయ నమః పరస్మై విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలా రాసాయతే నమ ఇదం చక్రుమేశ్వరాయ. తన అంతరంగిక శక్తి. హరే కృష్ణ. ప్రభుజీ ఇక్కడ ఇది అయిపోయినాయండి అమ్మ, ఇది అయిపోయాక తన అంతరంగిక శక్తి ద్వారా శాశ్వతముగా ప్రత్యేక పరపబడి పరబ్రహ్మమునకు నా వందనములు. ఆత్మానుభూతి కొరకు అతని అభేదమగు నిరాకార లక్షణము బుద్ధి ద్వారా అనుభూతమగును. విశ్వపు సృష్టి స్థితిలే కార్యములను తన లీలల ద్వారా అనుభవించడి ఆ దేవదేవునకు నా వందనములను అర్పింతును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. దేవదేవుడగు శ్రీకృష్ణుడు తన అంతరంగిక శక్తి ద్వారా జీవుల నుండి శాశ్వతముగా భేదపరపబడి ఉన్నాడు. ఆత్మజ్ఞానపూర్వక బుద్ధి ద్వారా నిరాకార లక్షణమునందును అతడు అవగతుడు అయినప్పటికీ ఆ రీతి భేదపరపబడినాడు. కనుకనే భక్తులు శ్రీకృష్ణుని నిరాకార లక్షణమునకును గౌరవపూర్వక వందనములను అర్పింతురు. ఇచ్చట రాస అనేది పదం ప్రాధాన్యమును సంతరించుకున్నది. రాస నృత్యమన్నది వ్రజ గోపికామణుల సంగమున శ్రీకృష్ణునిచే బృందావనమున నిర్వహింపబడెను. అచ్చట గర్భోదక సాయి విష్ణువు సైతము తన బాహ్యశక్తితో రాసానందమున నెలకొని ఉన్నాడు. ఆ బాహ్యశక్తి ద్వారానే అతడు సమస్త భౌతిక విశ్వపు సృష్టి స్థితిలయలు కావించును. గోపికామణులతో వాస్తవమున రాసానందమున శాశ్వతంగా నెలకొనిండేది శ్రీకృష్ణ భగవానునికి బ్రహ్మదేవుడు ఈ రీతిని పరోక్షముగా తన వందనములను అర్పించెను. ఈ విషయమే గోపాల తాపన్యుపనిషత్తునందు పరార్థంతే సోబుద్ధ్యత గోపవేషో మే పురుష పురస్తాదావిర్భూవ అను వాక్యంలో ధృవపరపబడినది. భగవానుని బాహ్యశక్తికి అనగా దేని ద్వారానైతే అతడు భౌతిక ఎత్తీకరణలు సాధ్యం కావించును బాహ్యశక్తికి భిన్నమైనటువంటి అంతరంగిక శక్తిని అవగతం చేసుకొనుటకు తగినంత బుద్ధి ఉన్నప్పుడు ఆ దేవదేవుడు మరియు జీవుని నడుమ గల వ్యత్యాసము తప్పక అనుభూతము కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాద ప్రణామ ప్రభు. కుమారి మాత చెప్పండి అమ్మా, ఏదో అడుగుతున్నారు. ప్రభుజీ ఇక్కడ ఉన్నది కదా ప్రభుజీ, శ్రీకృష్ణుని భగవానుని కరుణచే అట్టి అజ్ఞాత పుణ్య కర్మములన్నీను ఒకనాడు పూర్ణ భక్తియుత సేవగా ఫలవంతము కాగలవు. కనుకనే దేవదేవుని నిమిత్తమున చేయబడిన పుణ్యకర్మలు సైతము విశుద్ధ భక్తులు కానటువంటి వారి విషయంలో ఇచ్చట సమర్థించబడినవి. అంటే చాలా మందికి తెలియకుండానే ఓన్లీ ఇప్పుడు మామూలుగా ఏదో పద్ధతిని ఇప్పుడు చేసుకుంటాం ప్రభుజీ, అన్ని చేస్తాం కదా ప్రభుజీ, అంటే అనకూడదు, ఆడంబరంగా చేసుకుంటాం కదా, అవన్నీ కూడా లాస్ట్ కి దేవుడి తాలూకా భక్తి పెంచడం కోసం ఉపయోగపడతాయంటారా? ఆడంబరంగా చేసుకోవడం అనేది పక్కన పెడితే, ఆడంబరంగా చేసుకోవడం అనేది పక్కన పెట్టేయండి. కరుణచే అజ్ఞాతపు అంటే భగవంతుడి కోసం చేస్తున్నాము అనే భావన లేకపోయినా పూర్ణ భక్తియుక్త సేవగా ఫలవంతం. కనుకనే శ్రీకృష్ణ దేవాది దేవుని నిమిత్తము చేయబడిన భగవంతుని నిమిత్తము చేయబడిన పుణ్యకర్మలు సైతం, మళ్ళీ ఇక్కడ చూడండి, భగవంతుడి పేరును చేస్తున్న నిమిత్తము చేయబడిన పుణ్యకర్మలు. మళ్ళీ ఇక్కడ ఆడంబరంగా చేస్తే అది పుణ్యకర్మ అయిపోదు, అది ఆడంబరం, అది వేరే దాంతో అయిపోతుంది. ఏమో సైతం విశుద్ధ భక్తులు కానటువంటి వారి విషయంలో ఇచ్చిన సమర్థింపు. అంటే ఏదైనా సరే ఫైనల్ గా భగవంతుని దేవాది దేవుని నిమిత్తము అన్నది ఉండాలి, గాడ్ సెంట్రిక్ గా ఉండాలి. భక్తితో చేయకపోయినా
భక్తుడిగా ఇది చేయకపోయినా భక్తితో చేయకుండా దేవుడి కోసం చేయడం అన్నది అసలు కష్టం కాదా? అది అలా చేస్తారా? ఎవరైనా అవుతారా? చేస్తారమ్మా, చేస్తారు. అంటే మళ్ళీ భక్తితో చేయకపోయినా వేరే ఏదో ఒక మళ్ళీ మనం భగవద్గీతలో చదువుకున్నాము. భక్తి పక్కన పెట్టేసి ఆ ఏంటి ఒక ఒక కోరికతో భగవంతుడికి పుణ్యకర్మ చేసిన అర్థమవుతుంది కదమ్మా. ఏదో ఒక కోరికతో చేసినా మళ్ళీ దేవుడికే చేస్తున్నాం కాబట్టి భక్తి లేదు, కానీ కోరిక ఉంది. కానీ ఒకానొక దశ మళ్ళీ భగవంతుడు కాబట్టి భగవంతుడు ఏదో ఒక స్థితిలో భక్తి వచ్చేలా చేస్తాడు బేసిక్. ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ, అర్థం. థ్యాంక్ యూ ప్రభుజీ. గోవింద కృష్ణ ప్రభు. ఓకే ప్రభుజీ. 15వ శ్లోకం. యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని యేసు విగమే వివశా గృహంతి తేనైక జన్మ సమలం సహసైవ హిత్వా సంయాత్యపావృతామృతం తమజం ప్రపద్యే. ఎవ్వని అవతారములు, గుణములు, కర్మములు, లౌకిక కలాపములు విడంబన మాత్ర అనుకరములై ఉన్నవో అట్టి దేవదేవుని చరణ కమలములను నేను ఆశ్రయించును. మరణ సమయమున అతని దివ్య నామములను అంటే విపస్సత్వమున అయినను ఉచ్చరించిన వాడు నిక్కముగా అనేక జన్మముల పాపముల నుండి శీఘ్రముగా క్షాళితుడై అతనిని నిశ్చయంగా పొందజాలును. భాష్యం. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని అవతార కర్మలు భౌతిక జగమునందు జరుగుచుండేటి కర్మములకు ఒక రకమైన అనుకరణ వంటివి. ఆ దేవదేవుడు కేవలము రంగస్థలం పైన నున్న నటుడు వంటివాడు. నటుడు తాను వాస్తవమునకు రాజు కానప్పటికీ రంగస్థలంపై రాజు యొక్క కర్మమును అనుకరించును. అదే విధంగా భగవానుడు తాను అవతరించినప్పుడు తనకు సంబంధం లేనటువంటి ఎన్నింటినో అనుకరించును. కర్మలతో భగవానికి సంబంధం లేదని అంటే వేణి ఎంతైతే అతడు నెలకొని ఉన్నట్లు బాహ్యంగా గోచరించినో భగవద్గీత 4వ అధ్యాయం 14వ శ్లోకం నందు తెలుపబడింది. నమాం కర్మాణి లిమ్మంతి నమే కర్మ ఫలే స్పృహ. భగవానుడు సర్వశక్తిమంతుడు. కేవలము తన సంకల్పం ద్వారా అతడు దేనినైనా చేయగలడు. శ్రీకృష్ణునిగా దరిద్రిపై అవతరించినప్పుడు అతడు నంద యశోదల పుత్రునిగా పాత్రపోషణ కావించి గోవర్ధన పర్వతము నెత్తుట తనకు సంబంధించిన కార్యం కానప్పటికీ కేవలము తన కోరిక మాత్రమున అతడు కోట్లాది గోవర్ధన పర్వతంలో నెత్తగలడు. స్వయంగా తన చేతితో దానిని ఎత్తవలసిన అవసరం అతనికి లేదు. కానీ ఆ విధంగా దానిని ఎత్తుట ద్వారా అతడు సాధారణ జీవులను అనుకరించును. అయినను అదే సమయమున అతడు తన అప్రాకృత శక్తిని సైతము ప్రదర్శించును. ఆ విధంగా అతని నామము గోవర్ధన్ దారుడు లేదా శ్రీ గోవర్ధన గిరిధారి అని కీర్తింపబడినది. అనగా అవతారమునందలి అతని కర్మలు మరియు భక్తుడి ఎడ పక్షపాతం అనేవి కేవలము చక్కని రంగస్థల నటుని వేషం వలె అనుకరణలు మాత్రమే. అయినను ఆ స్థాయి అందలి అతని కర్మలన్నీ సర్వశక్తివంతములై ఉన్నవి. దేవదేవుని అట్టి అవతార కర్మల స్మరణ స్వయంగా భగవానితో సమానంగా శక్తివంతమై ఉన్నది. అజామినుడు కేవలము తన కొత్తని నామమునకు పిలిచి నారాయణ నామదేవుడు ఆ దేవదేవుని పవిత్ర నామమును స్మరించి ఉండేను. అదే అత్యున్నత పూర్ణ జీవనమునకు సాధించటకు అతనికి పూర్ణ అవకాశం నొసగండి. హరే కృష్ణ ప్రభు. అనిత మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. అనిత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఎవరు ప్రభుజీ? మీరేనా 16వ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 16వ శ్లోకము. యో వాహం చ గిరిశచ్చ విభుం స్వయం చ స్థిత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలాం భిత్వా త్రిపాద్వవృద ఏక ఉరు ప్రౌహ తస్మై నమో భగవతే భువనద్రుమాయ. లోకవృక్షమునకు నీవే ప్రధాన మూలమై ఉన్నావు. సృష్టి స్థితి లయము కొరకు మొట్టమొదట భౌతిక ప్రకృతి 3 కాండములుగా నేను శివుడు సర్వశక్తిమంతుడగు నీవుగా విభజింపబడుట ద్వారా ఈ వృక్షము పెరిగినది. పిమ్మట బహుశాఖలతో మనము వృద్ధి చెంది ఉంటిమి. కనుకనే భువన ద్రుమమగు నీకు వందనములు అర్పించుచున్నాను. భాష్యము. భౌతిక జగత్తు స్థూలమునకు 3 లోకములుగా ఊర్ధ్వ, అధో, మధ్య లోకములు విభజింపబడినది. పిదప
అది పరమమూలముగా దేవదేవుని వ్యక్తీకరణంతో చతుర్షభ భువనములుగా విస్తరించును. అటువంటి జగత్ వ్యక్తీకరణమునకు కారణముగా గోచరించుచు భౌతిక ప్రకృతి కేవలం భగవత్ శక్తి మాత్రమే. ఇది భగవద్గీత 9.10 యందు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని ధృవపరచబడింది. దేవదేవుడగు శ్రీకృష్ణుని అధ్యక్షత యందే భౌతిక ప్రకృతి సమస్త సృష్టి స్థితి లయములకు కారణముగా గోచరించును. పోషణము, సృష్టి, లయము కొరకే దేవదేవుడు 3 రూపములందు వరుసగా విష్ణువు, బ్రహ్మ, శివుడు స్వయముగా విస్తరించుడు. ఈ 3 గుణావతారంలో విష్ణువే సర్వశక్తిమంతుడు. పోషణార్థమై భౌతిక ప్రకృతి యందు ఉన్నప్పటికీ ప్రకృతి నియమములచే అతడు నియంత్రింపబడడు. మిగిలిన 2 బ్రహ్మ, శివుడు దాదాపు విష్ణువుతో సమానముగా శక్తివంతులైనప్పటికీ భౌతిక శక్తి ఆధీనమునందే ఉందురు. పలువురు దేవుళ్ళు ప్రకృతి యొక్క పలు శాఖలను నియమితురనడి ధారణము విశ్వమే దైవమనడి భావనలో ఉన్నవాని యొక్క తప్పు భావనే. భగవానుడు అద్వితీయుడు. అతడే సర్వకారణ కారణుడు. ప్రభుత్వ కలాపములకు పలువురు శాఖాధిపతులు ఉన్నట్లుగా విశ్వ కలాప నిర్వహణాధిపతులను పలువురు కలరు. అల్పజ్ఞత కారణముగా నిరాకారవాది సాకార కార్య నిర్వహణమును ఏమాత్రము విశ్వసింపడము. కానీ ఈ శ్లోకం నందు స్పష్టముగా వివరింపబడినది ఏమనగా ప్రతిదియు సాకారమే గాని నిరాకారమేదియును లేదు. ఈ విషయమును మనము ఉపోద్ఘాతమునందు ఇదివరకే చర్చించి ఉన్నాము. అది ఈ శ్లోకం నందు ధృవపరపబడినది. భౌతిక జగమనడి వృక్షము భగవద్గీత ఎందలి 15వ అధ్యాయమున వ్రేలు ఊర్ధ్వముఖముగా నున్న అశ్వత్థ వృక్షముగా వర్ణితమైనది. సరోవర తటమున గల వృక్ష ఛాయను జలమునందు గాంచినప్పుడు అట్టి వృక్షపు అనుభవమును వాస్తవముగా మనము పొందగలము. జలము పైన వృక్షము యొక్క ప్రతిబింబము తలక్రిందులుగా వేలాడుచున్నట్లు వ్రేలు ఊర్ధ్వముఖముగా నుండి గోచరించును. విశ్వవృక్షము కేవలము సత్యము యొక్క ఛాయ మాత్రమేనని ఇచ్చట వర్ణింపబడినది. ఆ సత్యము పరబ్రహ్మమే, విష్ణువు. ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణలైన వైకుంఠ లోకములందు వాస్తవమగు వృక్షము నెలకొని ఉండును. భౌతిక ప్రకృతి యందు ప్రతిబింబితమైన వృక్షము కేవలము ఆ వాస్తవ వృక్షము యొక్క ఛాయ మాత్రమే. బ్రహ్మము వైవిధ్య శూన్యమనడి నిరాకారవాదుల సిద్ధాంతము తప్పుయ్యున్నది. ఏలైనా భగవద్గీత యందు వర్ణితమైన ఛాయామాత్ర వృక్షము నిజ వృక్షపు ప్రతిబింబము కానిదే అస్తిత్వమును కలిగి ఉండజాలదు. నిజ వృక్షము భౌతిక ప్రకృతి యొక్క నిత్య అస్తిత్వము దివ్య వైవిధ్యపూర్ణమైనట్టిది నందే నెలకొని ఉండును. విష్ణు భగవానుడు ఆ వృక్షమునకు మూలమై ఉన్నాడు. అనగా నిజ వృక్షము, మిథ్యా వృక్షము రెండింటికి మూలం ఒకటే, భగవానుడే. కానీ మిథ్యా వృక్షము నిజ వృక్షము యొక్క వికృత ప్రతిబింబమై ఉన్నది. బ్రహ్మదేవుడు ఇచ్చట తన పక్షమునకు మరియు శివుని పక్షమును నిజ వృక్షమైన భగవానునికి వందనములను అర్పించను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? ప్రభుజీ అమ్మా నేను చదవలేదండి, చదవచ్చా? చదవచ్చమ్మా, చదవండి. 17వ శ్లోకం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 17వ శ్లోకం. జనసామాన్యము తమ మార్గదర్శనము కొరకై నీచే ప్రత్యక్షముగా ఉపదేశింపబడిన నిజ లాభ కర్మల యందుగాక మూర్ఖపు కర్మల యందే నెలకొని యుందురు. మూర్ఖపు కర్మ ఎడ వారి స్వభావము పటుతరముగా నున్నంత వరకును జీవన సంఘర్షణ యందలి ప్రణాళికలన్నీయును చిన్నాభిన్నములు కాగలవు. కనుకనే కాలరూపమున వర్తించినటువంటి నీకు నేను వందనములు అర్పించుచున్నాను. భాష్యము. జనసామాన్యమంతయు అర్ధరహిత కర్మయందే నెలకొని యుందురు. నిజమైన లాభకర కర్మయగు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ఎడ వారు ఉపేక్ష వహించి ఉందురు. అర్చనా విధులు భగవాన్ చేతనే ప్రత్యక్షముగా నారద పంచరాత్రము నందు ఉపదేశింపబడినవి. విశ్వవృక్షపు మూలమైనట్టి విష్ణువును చేరుటయే జీవితపు అత్యున్నత పూర్ణత్వ లక్ష్యమని చక్కగా ఎరిగినట్టి
బుద్ధిమంతులచే అవి నిష్ఠగా అనుసరించబడును. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమునందును అట్టి నియమపూర్వక కర్మలు స్పష్టంగా పేర్కొనబడినవి. విష్ణువును అనుభూతమనర్చుకొనుట ఎందే తన నిజలాభం ఉన్నదని మూర్ఖ జనులు ఎరుగజాలరు. ఈ విషయమున్న శ్రీమద్ భాగవతము ఇట్లు పలుకుచున్నది. మిథ్యాపూర్వకమగు భౌతిక సుఖమునందే పడిగట్టుకొని కృతనిశ్చయులై మనుషులు గురువుల ఉపదేశముల చేత గాని ఆత్మానుభూతిచే గాని లేదా పరస్పర చర్చలచే గాని కృష్ణ గత చిత్తులు కాబోరు. కళ్ళెము లేని ఇంద్రియములచే వారు అజ్ఞానాంధకారమునకు ఏడవబడి ఆ విధముగా చరణమున పిచ్చిగా నెలకొని ఉందురు. జగత్ప్రభువగు విష్ణువును పొందుటయే మానవ జన్మ యొక్క చరమ లక్ష్యమని తమ మూర్ఖమగు కర్మల కారణమున వారెరగజాలరు. కనుక వారి జీవన సంఘర్షణ భౌతిక నాగరికత యొక్క తప్పుదారి పట్టి ఉండును. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివానిచే నడుపబడి ఇద్దరును గోతిలో పడినట్లు వారు తమ వంటి ఇతర మూర్ఖులచే నడుపబడుదురు. తమ మూర్ఖ కర్మలను వాస్తవముగా పరిహరించునట్టి ఉరుక్రముని కర్మల ఎడ అట్టి మూర్ఖజనులు ఆకర్షితులు కాబోరు. భౌతికాసక్తి నుండి పూర్తిగా విడవడియున్నట్టి మహాత్ములచే మార్గదర్శనము కావింపబడవలనని మంచి బుద్ధి కలుగునంత వరకు వారికి అట్టి ఆకర్షణ కలగదు. ఇతర ధర్మములనన్నిటినీ విడిచివేసి పూర్తిగా అర్చనా కర్మల ఎందే అంటే భగవాన్ని ప్రియమును గూర్చుట ఎందే ప్రతి ఒక్కరూ నెలకొనవలనని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. కానీ దాదాపు ఎవ్వరునూ అట్టి అర్చనా కర్మ ఎడ ఆకర్షితులు కాలేదు. దేవదేవునిపై తిరుగుబాటు స్థితుల వంటివే అయినా కర్మల చేతనే దాదాపు ప్రతి ఒక్కరూ ఆకర్షితులైరి. జ్ఞాన యోగ విధానములు సైతము పరోక్షముగా భగవానునిపై తిరుగుబాటు కర్మల వంటివే. అనగా భగవదర్చనము తప్ప వేరొక మంగళ కార్యం లేని లేదు. విష్ణువే చర్మగమ్యమైనప్పుడు జ్ఞానము యోగములు కొన్ని మార్లు అర్చనా పరిధిలోనే లోనివిగానే అంగీకరింపబడును. విష్ణువు చర్మగమ్యము కానప్పుడు ఆ రీతి అంగీకరింపబడవు. సారాంశమేమనగా కేవలము భగవద్భక్తులే ముక్తిని పొందుటకు తగిన ప్రామాణిక మానవులై ఉన్నారు. ఇతరుల ఎటువంటి నిజలాభము లేకుండా వ్యర్థముగా జీవ సంఘర్షణ కొనసాగించుచుందరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా? కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అజామిలుడి స్టోరీ తీసుకుంటే అజామిలుడి స్టోరీ వల్ల కొంచెం మామూలు భక్తులకి కొంచెం ఎందుకు ముందంతా చదవటం ఇంకా చివరికి వచ్చాక నారాయణ అంటే సరిపోతుంది కదా అనే భావన కలగటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా ప్రభు. భక్తిలోకి రమ్మంటే ఎలాగా ఉంటుందంటారా? దాని 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 ఉద్దేశం అది కాదు. అంటే ఎటువంటి పాపాలు చేస్తున్న వాళ్ళకు కూడా అవకాశం ఉంది అని చెప్పడానికి తప్పితే, మరో అవకాశం ఉంది అని చెప్పడానికి తప్పితే దాని ఉద్దేశము ఇప్పుడప్పుడే మీరు భగవంతుడి మార్గంలో రావక్కర్లేదు, చివరి నిమిషంలో చేసుకుంటే చాలు అని కాదు. అండ్ చివరి నిమిషంలో అనుకున్నా అది మన వల్ల అవ్వదమ్మా, ఈజీ కాదు. చివరి నిమిషంలో అది అంటే మనము వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలి ప్రభు? కొంతమంది అయితే చెప్తే ఇప్పుడు నుంచి ఎందుకు అంటే అంటే మామూలుగా చివరికి వచ్చాక ఒకసారి చదువుకుంటే చాలు కదా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా ప్రభు. వాళ్ళకి చాలా మంది ఉంటారు. కానీ చివరి వాళ్ళకి అజామిలుడి ఎగ్జాంపుల్ అయితే కాదు. అజామిలుడి కథ కూడా మీరు చూస్తే అజామిలుడు ఆఖరి నిమిషంలో విష్ణుదూతలకి యమదూతలకి మధ్య సంఘర్షణ ఇదంతా జరుగుద్ది, కానీ వెంటనే ఆయన విష్ణుదూతలు ఏమి తీసుకెళ్ళిపోరు. మళ్ళీ ముందు భక్తుడే కదా ప్రభుజీ. ముందు భక్తుడే అజామిలుడు కూడా ముందు భక్తుడే.
సో రెండో ద్వితీయ అవకాశం, బేసికలీ సెకండ్ ఛాన్స్ అని చెప్పి మనకి బుక్ కూడా ఉంది సపరేట్గా అజామిల్ కదా. సో ఆ తర్వాత మళ్ళీ అతను ఇక్కడ మనకి ఇక్కడ వారణాసిలోనే అక్కడ ఉండి తీర్థస్థానాలు ఇవన్నీ తిరిగిన తర్వాత ఆయనకి విష్ణుదూతలు తీసుకువెళ్తారు. సో మళ్ళీ అదంతా జరుగుతుంది. హీ విల్ గో త్రూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ దట్, బట్ ఎష్యూరెన్స్ అయితే ఇస్తారు విష్ణుదూతలు. బేసికలీ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. అయితే మీరు అన్నది కొంతవరకు కరెక్ట్. అంత మాత్రాన ఆఖరి నిమిషంలో తలుచుకోవడం కూడా అంత సులభం కాదు. అతజీ చెప్పినట్టు అజామినుడు భక్తుడు కాబట్టి, ఒకప్పుడు భక్తుడు కాబట్టి ఆ అవకాశం ఏమో వచ్చింది బేసిక్. సో మనం వాళ్ళకి ఎలా చెప్తాము అంటే ఏదైనా ఆఖరి నిమిషంలో చెప్తామో లేదో, అంటామో లేదో, భగవంతుడు అవకాశం ఉంటుందో లేదో, అందుకు ఇప్పటి నుంచి ప్రయత్నించాల్సిందే. అది ఇప్పుడు నాకే అనిపిస్తుంది ప్రభు, అంటే ఎంత చేసుకున్నా సరే లాస్ట్ మినిట్ లో గుర్తొస్తుందో లేదో అనే భావన నాకే అనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు చేసుకున్నంత అకౌంట్ ఫర్ అవుతుంది మాతాజీ. మీరు అట్లా ఇప్పుడు ఎందుకు చేసుకోవాలని అనుకోవద్దండి. మీరు ఎట్లా అంటే ఇప్పుడు వల్ల చేసుకునేది కూడా అంతా అకౌంట్ ఫర్ ఉంటుంది. మీరు అప్పుడు అనుకోకుండా ఇంతకుముందు నేను నా భక్తుడే అన్నట్లు మీరు గోలోకంకి వెళ్ళిపోతారు. అట్లా ఎవరో వాళ్ళు క్వశ్చన్లకు మనం అవసరం లేదు. వాళ్ళకి ఇంకా కర్మలు ఉంటే కానీ మనం చెప్పలేము, అంతే. వాళ్ళు రారంతే. ఈ కృష్ణ చైతన్యం రావాలంటే కూడా మీరు కొన్ని వేల జన్మలు పుణ్యం చేసుకుంటేనే కృష్ణ చైతన్యంలో వస్తారు. అందరు రారు కృష్ణ చైతన్యంలో. మానవ జన్మ రావాలంటేనే కొన్ని లక్షల జన్మలు అయిన తర్వాతనే వస్తాయి మనకు మానవ జన్మ. ఈ మానవ జన్మలు కూడా కొన్ని వేల మానవ జన్మలు అయినా కానీ కృష్ణ చైతన్యంలోకి వస్తారు. అంత సులభంగా రారు కృష్ణ చైతన్యంలో కూడా. సో హరే కృష్ణ. మన గోల్ కూడా అమ్మా చివరి నిమిషంలో చెప్తానా లేదా అన్నది గోల్ అవ్వకూడదు. మన గోల్ ఈ నిమిషం భగవంతుని సేవ చేసుకోగలుగుతున్నామా లేదా అన్నదే మన గోల్ అవ్వాలి. ప్రతి నిమిషము ప్రతి దాంట్లోనే ఆయన సేవను చూసుకోగలడమే గోల్ అవ్వాలి. అమ్మ అలాగే ఇప్పుడు ఏంటంటే మీరు అన్నమాట ఎందుకు వస్తుందంటే, చాలా మంది భావన ఏంటంటే ఇప్పుడు ఇందులోకి వెళ్తే ఇంకే పనులు చేయడానికి అవ్వదు, ఏ పనులు చెయ్యరు. దట్ ఈస్ వేర్ ఇప్పటి నుంచే ఎందుకు అన్న భావన ఎందుకు వస్తుంది, ఇప్పటి నుంచే ఎందుకు అన్న భావన ఎందుకు వస్తుంది. ఇది చేసుకుంటూ కూర్చుంటే మిగతా పనులు జరగవు. అవునా కదా? అది కూడా ఉందా కొంతవరకు లేదా? సో అందుకే మెయిన్ ఎస్పెషల్లీ యూత్ కూడా ఈ చిన్న వయసు నుంచే ఎందుకు ఇంకా చాలా కాలం. డిఫరెన్స్ ఇస్ దిస్ అమ్మ. I'll tell you one example. ఫ్యామిలీ ముఖ్యం కాదు, నీకువే ముఖ్యం అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమ్మా ఫ్యామిలీ ముఖ్యం కాదు నీకు, ఇవే ముఖ్యం నీకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫ్యామిలీ ముఖ్యం అమ్మా. ఫ్యామిలీ ముఖ్యం కాదు అనడానికి అస్సలు లేదు. ఫ్యామిలీ ముఖ్యం కాదు అనడానికి అస్సలు లేదు. రియల్లీ డివోషన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ అయితే డివోషన్ ఈజ్ ఆఫ్ నాట్ బిగ్ యూజ్. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. సో చాలా మంది ఇద్దరు కూడా ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాము. అన్ని అంటే భక్తులు అయిపోతే అన్ని భగవంతుడు చూసుకుంటాడు. మరి పిల్లలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా, భగవంతుడు చూసుకుంటాడు. మనం ఎందుకు పట్టించుకోవాలి? పిల్లలు పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కృష్ణ డజంట్ లైక్ దట్ అట్ ఆల్. పిల్లలని మన రెస్పాన్సిబిలిటీ కాదు, దేవుడి రెస్పాన్సిబిలిటీ అది. దట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ యూఆర్ ఫుల్ఫిల్లింగ్. భగవంతుడు పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన తరపున మనం చేస్తున్నాం ఆ బాధ్యత. బట్ సో దట్ వెన్ యూ స్టార్ట్ థింకింగ్ దట్ వే, దానికి ఏజ్తో సంబంధం లేదు. యూఆర్ స్టిల్ డూయింగ్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అండ్ దట్ ఈస్ యువర్ సర్వీస్ టు గాడ్. That is how you should take care of family. You'll still take care of family, you'll still take care of your job, but the perception is fundamentally shifted basically. రెస్పాన్సిబుల్ అయినప్పటికీ మనం ఒక కర్తగా చేస్తున్నట్టుగా భావించుకోవాలంటే ఆయన తరపున మనం ఆ బాధ్యత స్వీకరిస్తున్నాం. ఎప్పుడైతే మనం ఆయన తరపున స్వీకరిస్తున్నాం అన్న బాధ్యత అంటే మరింత శ్రద్ధావంతంగా చేస్తాం, మరింత ఒళ్ళు దగ్గరించుకుని చేస్తాం. ఎందుకంటే నౌ the same child is not really your property, it is God's property. So you are serving him on behalf of God, you are taking care of him on behalf of God. Now that is what Krishna likes. అర్థమవుతుంది కదా? మా ఫ్యామిలీని వదిలేయడం గురించి కృష్ణుడు అడగట్లేదు. నా తరపున ఫ్యామిలీకి బాధ్యతగా, నా భక్తుడిగా ఫ్యామిలీ బాధ్యత తీసుకో. ఫ్యామిలీ బాధ్యతలో నాకు సర్వీస్ చెయ్యి. Those are the two things if you can keep in mind, then no age is early, no age is late. Every responsibility becomes Krishna conscious responsibility.
ఇంకా ఏ సిస్టమ్ లో కూడా ఇంత ఎక్కువ హరి బోల్ ప్రభుజీ, ఎక్సలెంట్ చెప్పారు. ఏ సిస్టమ్ లో కూడా, ఏ పరంపరలో కూడా ఇంత ఇదిగా ఆ గృహస్థులకి అవకాశం లేదు. మనం ఒకసారి చిన్నజీర స్వామి గారి నోటంటే విన్న మాట, మాకు మీకు ఉన్నది ఒకటే తేడా, మేము అంత బ్రహ్మచారి చేత పని చేయించాలనుకుంటాము, మీరు గృహస్థులతో కూడా పని చేయించుకోవాలనుకుంటారు. అదే తేడా, భక్తి గృహస్థుల ద్వారా కూడా తీసుకొస్తున్నారు, బహుశా అదే మంచి మార్గం ఏమో అని అన్నారు ఆయన. ఇది ఆయన నోటంటే అన్నమాట ఇది. అదే తేడా, అదే బెటర్ ఏమో, అందువల్ల మేము లిమిట్ అయిపోయామేమో అన్నట్టు మాట్లాడారు. ఇది పర్సనల్ గా ప్రైవేట్ గా ఒకసారి జరిగిన డిస్కషన్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పెర్సెప్షన్. నిజానికి మన ఇస్కాన్లో కూడా చెప్పేది అది, కృష్ణ కాన్షియస్నెస్ 1% టెంపుల్లో ఉంది, 99% బయటే ఉంది. మనం అందరూ ఆ 99%లో భాగం. ఇంకా ఇంకెనీ అదర్ క్వశ్చన్? కృష్ణ నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? ఎవరు పాడకపోతే నేను పాడతాను ప్రభుజీ. అమ్మా ఎవరు పాడుతున్నారా? మాతాజీ పాడతారా? పాడతాను ప్రభుజీ. పాడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవా, ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ, జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవా, ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం, నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం, నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే, హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానకాలాయే, ఇతో నృసింహ పరతో నృసింహో, యతో యతో యామి తతో నృసింహ, బాహే నృసింహో హృదయే నృసింహో, నృసింహమాదిం శరణం ప్రపద్యే, తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం, దళిత హిరణ్యకశిపు తాను భృంగం, కేశవధృత నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ 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 ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్, జయ జయ ప్రభుపాద్, జయ జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్, జయ జయ గురుదేవ్, నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్, నిత్య గౌర హరి బోల్. జై లక్ష్మీ నరసింహస్వామి की जय, जय भक्त प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, हरे कृष्ण अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे,
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అమ్మా. యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. Hare Krishna to all Hare Krishna. devotees and Prabhuji. Prabhu, thank you so much Prabhu for joining. Hare Krishna. హరే కృష్ణ ప్రభు. మేము థ్యాంక్స్ చెప్పాలి ప్రభుజీ, మీరు బాగా ఇంత బాగా